హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియోలో స్ట్రైట్ లైన్స్ లోని ఎక్సైజ్ 9.c లోని సెక్షన్ 1 లోని రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. 6th నుంచి మొత్తం ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కువ మందికి చేయండి. డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. 10th క్లాస్ కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే చాప్టర్ వైజ్ వెయిటేజ్ మోడల్ పేపర్స్ పంపించడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ వాళ్ళ కోసం చాప్టర్ వైజ్ వెయిటేజ్ మోడల్ పేపర్స్ అనేవి పంపించడం జరుగుతుంది. ఖచ్చితంగా టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, మెసేజ్ చేయండి, నేను మీకోసం పంపించడం జరుగుతుంది. మీరు ఏ వీడియోకి వచ్చినా అంటే ఇప్పుడు ఇది 9th లెసన్ యూత్ లో ఏమేమి ప్రాబ్లమ్స్ కావాలనుకుంటున్నారో ఒక్కసారి ఏ వీడియోకి వచ్చినా మెసేజ్ చేయండి, నేను వెంటనే మీకు లింక్ అనేది పంపించడం జరుగుతుంది. ఓకే, అంటే మీకు ఏ వీడియో అంటే క్వశ్చన్స్ బొడుక్కోవడమో లేకుంటే ప్లేలిస్ట్ లో ఇబ్బందిగా అనిపించడమో మీకు ఏదో ఒకటి జరగవచ్చు. కాబట్టి మీరు ఏ వీడియో కన్నా వచ్చి మీరు కామెంట్ చేయండి, అన్న నాకు ఈ ప్రాబ్లం కావాలి అంటే ఇప్పుడు 9th ఉంది అంటే సెండ్ చేస్తాను అనమాట. వీళ్ళు పోస్ట్ గానీ చేసింటే వీడియో. ఓకే, ఖచ్చితంగా. ఓకే స్టూడెంట్స్, ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. 9.c లోని సెక్షన్ 1 లోని 6th క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్. ఏంది ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. ఓకే, ఆఫ్ ది లైన్ ప్యారలల్ టు ద లైన్ 3x minus 4y plus 2 equal to 0 and passing through the point minus 2, 3. అసలు ఇక్కడ ఏంటంటే ప్యారలల్, ఇక్కడ చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్యారలల్ లైన్ అంటే ప్యారలల్ లైన్ లో ఉన్న ఈక్వేషన్ ని మనం కనుక్కోవాలి. ప్యారలల్ అంటే ఏంటి, మనకి ఆ రెండు లైన్స్ ఎప్పటికీ కలుసుకో అంటే ఒక లైన్ ఈక్వేషన్ అనేది మనం కనుక్కోమని చెప్పడం జరుగుతుంది. ఇంకొక లైన్ ఈక్వేషన్ వచ్చేసి 3x minus 4y plus 2 equal to 0 అండ్ ఒక లైన్ ఇక్కడ చూడండి, ఒక లైన్ ఇక్కడ పాస్ అవుతుంది కదా, ఇదేమో లైన్ వచ్చేసి 3x minus 4y plus 2 equal to 0 దాని ఈక్వేషన్. మరి ఇంకో కండిషన్ చెప్పడం జరుగుతుంది. ఇంకొక లైన్ ప్యారలల్ అంటే రెండు లైన్స్ కదా మనకి, మరి ఇంకొక లైన్ ఎలా పాస్ అవుతుంది, -2, 3 అనే పాయింట్ మీద పాస్ అవుతుంది. మరి ఆ లైన్ ఇగో ఈ లైన్ ఉంటుంది కదా, మరి ఈ లైన్ ఈక్వేషన్ ఏంది ఇప్పుడు అనేది మనకు క్వశ్చన్ అన్నమాట. అంటే ఈ పాయింట్ ఈ ఈక్వేషన్ బేస్ చేసుకొని మనం ఈ లైన్ ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి ఇప్పుడు. ఇంకంతే క్వశ్చన్. ఓకే, మరి ఈక్వేషన్ కనుక్కోవాలంటే మనకి ఇక్కడ ఒక సపరేట్ ఫార్ములా ఉంది. ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ద x1 y1 అంటే ఒక పాయింట్ మీద పాస్ అవుతే ప్యారలల్ గా అండ్ ప్యారలల్ ax plus by plus c equal to 0 ఇంకొక దాని ఈక్వేషన్. ఈ ఫార్ములా ఏమవుతుందంటే మనం ఇంకొక ఈక్వేషన్ కనుక్కోవడానికి a into x minus x1 plus b into y minus y1 equal to 0 అనమాట. ఓకే, అర్థమైందా? అంటే ఒక లైన్, ఈ లైన్ ఉంది, ఈ లైన్ ఈక్వేషన్ వచ్చేసి ఇది. ఇంకొక లైన్ ఒక పాయింట్ మీద పాస్ అవుతుంది -2, 3 మీద. ఆ లైన్ ఈక్వేషన్ తెలియదు. ఇప్పుడు ఆ ఈక్వేషన్ కనుక్కోవాలి. మనకు ఒక పాయింట్ మీద ప్యారలల్ గా ఉన్నప్పుడు చూడండి, ఒక పాయింట్ ఇంకొక లైన్ ఈక్వేషన్ ఇచ్చి మనం ఇంకొక ఈక్వేషన్ కనుక్కోమంటే a into x minus 1 plus b into y minus y1 equal to 0 అనమాట. అంటే ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. గివెన్ లైన్ మనకు ఒక లైన్ ఇవ్వడం జరిగింది, 3x minus 4y plus 2 equal to 0. ఒక పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. పాయింట్ ఏంటి మనకి -2, 3. ఇప్పుడు ఫార్ములా రాద్దామా మరి. ఈక్వేషన్ ఆఫ్ ది ప్యారలల్ పాసింగ్ త్రూ ఏంటి ఫార్ములా మనకి, ఆ పాయింట్ అనేది మీరు ఎగ్జామినేషన్ లో రాయండి, అలాగనే బుక్ లో పక్కకు కూడా రాసుకోండి. అట్లాంటివి రాసినప్పుడు మీకు ఫుల్ మార్క్స్ పనికి అవకాశం ఉంటుంది. a into x minus x1 plus b into y minus y1 ఈక్వల్ టు 0 అనమాట. అసలు ఇక్కడ ఏ అంటే ఏంది మనకి ఈక్వేషన్ లో ఇది కదా, ఇదేంది బి వాల్యూ, ఇదేంది మనకి x1 వాల్యూ, ఇదేంది y1 వాల్యూ. ఎందుకని ఏ బి వాల్యూ ఇదే వస్తుంది అనేది నేను తర్వాత చెప్తాను. ఏ వాల్యూ ఎంత మనకి ఇక్కడ 3 ఇంటూ x అలాగే ఉంటుంది x1 ఎంత మనకి -2. ఓకే, ప్లస్ బి వాల్యూ ఎంత -4. ఓకే, y minus y1 ఎంత 3 ఈక్వల్ టు 0. ఓకే, 3x మైనస్ ఏమవుతుంది +2 ప్లస్ ఇక్కడ చూడండి మైనస్ ప్లస్ అయింది, ప్లస్ ఇంటూ -4 కాబట్టి 4 y minus 3 ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ బ్రాకెట్ పక్కన ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి. 3 ఇంటూ x 3x ప్లస్ 3 2 6 -4 into y -4y మైనస్ ప్లస్ 4 3 12 ఈక్వల్ టు 0. మనకి ఈక్వేషన్ అవ్వాలంటే ఎలా ఉండాలి ఫార్ములా, ax plus by plus c ఈక్వల్ టు 0. అంటే ఫస్ట్ x కోఎఫిషియంట్, తర్వాత y కోఎఫిషియంట్, తర్వాత కాన్స్టెంట్ టర్మ్. x ఇక్కడనే ఉంది, y ఏముంది -4y. అవునా, అయితే సపరేట్ రాస్తున్నప్పుడు ప్లస్లు మైనస్లు కదా, అంటే అది ఈక్వల్ అవతల నుంచి తెచ్చుకున్నప్పుడే మనకి ప్లస్ ఆర్ మైనస్ అయ్యేది. ఇక్కడే చేంజ్ చేసినామంటే ఏం చేంజ్ కావు, అలాగనే ఎలాగైనా రాసుకోవచ్చు.
తర్వాత +6 +12 ఈక్వల్ టు 0. 3x - 4y ప్లస్ ఇక్కడ చూడండి 6 7 8 అంటే 18 ఈక్వల్ టు 0. ఓకే, అయిపోయింది ప్రాబ్లం. అంతే. అంటే ఇక్కడ గమనిస్తే మనకి ఈ లైన్ ఈక్వేషన్ వచ్చేసి ఏమొచ్చింది ఇప్పుడు 3x - 4y ప్లస్ 18 ఈక్వల్ టు 0 అనమాట. ఓకే, అంటే ఇక్కడ చూడండి మీరు గమనిస్తే ఈ రెండు ఈక్వేషన్లు ఆన్సర్లు ఒకటే వచ్చింటాయి. 3x చూడండి క్వశ్చన్ మనకి ఏమి ఇవ్వడం జరిగింది 3x -4y ప్లస్ 2 18 అంటే ఈ కాన్స్టెంట్ టర్ములు ఒక్కటి వేరు వస్తాయి. ఎందుకన్నా ఇక్కడ మరి గమనించండి, ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది. ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి, రెండు లైన్స్ ప్యారలల్ ఉండేయంటే వాటి ఎక్స్ వాల్యూ వై వాల్యూ కోఎఫిషియంట్లు సేమ్ వస్తాయి. ఎందుకు వస్తాయంటే ఎక్స్ కోఎఫిషియంట్లు మనకి వై కోఎఫిషియంట్లు చూపించేటివి అవి స్లోప్ వాల్యూస్ అన్నమాట. అంటే స్లోప్ వాల్యూస్ అంటే ఇక్కడ మనకి ఎంత యాంగిల్ చేస్తున్నట్టు అన్నమాట. మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ ఏంటి, మనకి ఈక్వల్ యాంగిల్ అనేటివి చేస్తాయి. కాబట్టి ఏ వాల్యూ వై వాల్యూ ఎప్పటికీ సేమ్ వస్తాయి అన్న. మరి ఎందుకన్నా సి వాల్యూస్ ఒక్కటి డిఫరెంట్ గా వస్తున్నాయంటే అది పొజిషన్ చూపిస్తుంది. అంటే C1 C2 అనేది మనకి పొజిషన్ అంటే ఏ పాయింట్ దగ్గర ఉంది అని చూపించేది మనకి సి వాల్యూ అనమాట. అంటే రెండు ఒకటే మీద ఉండవచ్చు, పక్క పక్కన దూరం ఉంటాయి కాబట్టి సి వాల్యూస్ అనేవి మారుతాయి. మరి ఈ 3x 4y ax by అనేటివి మనకి స్లోప్ డినోట్ చేస్తాయి కాబట్టి సేమ్ యాంగిల్స్ ఉంటాయి కాబట్టి మనకి ఏ వాల్యూ బి వాల్యూ సేమ్ వస్తాయి. కానీ అంటే ఆ రెండు ప్యారలల్ ఉన్నప్పుడు సి వాల్యూస్, సి అంటే పొజిషన్ చూపించేది కాబట్టి ఈ రెండు డిఫికల్ట్ గా వస్తాయి. అయిపోయింది ఈక్వేషన్ అంతే, కనుక్కున్నాం. ఇంకొక లైన్ ఈక్వేషన్ వచ్చి ఇది ఏం లేదు, ఒక లైన్ మీద ఒక ఈక్వేషన్ మీద ఒక లైన్ అనేది ఉంది, ఇంకొక లైన్ ఆ రెండు ప్యారలల్ అన్నమాట. ప్యారలల్ అంటే రెండు ఎప్పటికి కలుసుకో అనమాట, ఒకటే డిస్టెన్స్ లో ఉంటాయి. ఓకే, అంటే ఇంకొక లైన్ ఉంది, ఆ లైన్ -2, 3 మీద పాస్ అవుతుంది. అలాగైతే ఈ ఈక్వేషన్ కనుక్కోమన్నారు కాబట్టి ఇది డైరెక్ట్ ఫార్ములా మీకు చెప్పడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, నోట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ కనుక్కోవాలి. ఓకే, ఆఫ్ ది లైన్ పర్పెండిక్యులర్ టు ద x - 7y + 5 ఈక్వల్ టు 0 అండ్ హ్యావింగ్ x ఇంటర్సెప్ట్ 3. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనం ఈక్వేషన్ కనుక్కోవాలి. ఒక లైన్ ఈక్వేషన్ వచ్చేసి 7x - 7y + 5 ఈక్వల్ టు 0 అనమాట. ఇంకొక లైన్ దానికి పర్పెండిక్యులర్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. అంటే పర్పెండిక్యులర్ అంటే ఏంటి 90 degrees. మళ్ళీ ఎక్స్ యాక్సిస్ మీద అంటే -3, 0 మీద దీని లైన్ కి ఇగో ఎక్స్ యాక్సిస్ మీద 3, 0 మీద. అవునని ఇక్కడ 3, 0 అని చెప్పలేదు కదా. అంటే ఇక్కడ చూడండి హ్యావింగ్ ఎక్స్ ఇంటర్సెప్ట్ 3 అంటే ఎక్స్ యాక్సిస్ మీద మాత్రమే పోతుందంటే అప్పుడు వై యాక్సిస్ ఏమవుతుంది మనకి 0. అంటే 3, 0 అనేది ఇక్కడ. అంటే 3, 0 మీద ఇక్కడ ఇంకొక లైన్ ఈక్వేషన్ ఉంది కదా, దాని మీద పాస్ అవుతూ వెళ్తుంది. అప్పుడు ఇక్కడ పర్పెండిక్యులర్ అనేది ఏర్పడుతుంది. మరి అలాగైతే ఇక్కడ 3, 0 మీద పాస్ అవుతూ ఇక్కడ పర్పెండిక్యులర్ చేస్తుంది కదా, ఆ లైన్ ఈక్వేషన్ కనుక్కోండి అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే, మరి దీనికి సపరేట్ ఫార్ములా ఉంది ఇక్కడ. ఇందాకేంది రెండు ప్యారలల్ ఉన్నప్పుడు ఈక్వేషన్ కనుక్కోవాలనుకుంటే ఆ ఫార్ములా కదా. ఇప్పుడు చూడండి పర్పెండిక్యులర్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ x1y మీద పాస్ అవుతూ అండ్ పర్పెండిక్యులర్ గా చేస్తే అప్పుడు దాని ఈక్వేషన్ ఇక్కడ చూడండి పర్పెండిక్యులర్ దాని ఈక్వేషన్ ఏంది ax + by + c. మరి దీని ఈక్వేషన్ ఏమవుతుందంటే b × x - x1 - a y1 - y1 ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఒక లైన్ ఏమో ఒక ఈక్వేషన్ ఉంది, ఇంకొక లైన్ దానికి పర్పెండిక్యులర్ చూస్తూ ఒక పాయింట్ గాని సూచిస్తే మనం ఈ లైన్ ఈక్వేషన్ కనుక్కోవడానికి డైరెక్ట్ ఈ ఫార్ములా ఉపయోగిస్తే అయిపోతుంది. ఇందాకేమో ప్యారలల్ ఉన్నప్పుడు, ఇప్పుడు పర్పెండిక్యులర్ అంటే 90 degrees అని అర్థం. ఓకే, సొల్యూషన్ అంతే. క్వశ్చన్ గివెన్ ద లైన్ ఏంటి మనకి ఆ లైన్ x - 7y + 5 ఈక్వల్ టు 0. మనకి ఇంటర్సెప్ట్ ఎక్కడ అవుతుంది 3, 0 పాయింట్ 3, 0 ఎక్స్ ఇంటర్సెప్ట్ 3 అన్నారంటే దానికి అర్థం ఏంటి 3 కాడ మాత్రమే పాస్ అవుతుంది. అంటే ఎక్స్ అంటే y కాడ ఇంటర్సెప్ట్ అవ్వట్లేదు కాబట్టి మనం ఏంటి 3, 0. మరి ఇక్కడ ఫార్ములా రాయండి. మీరు ఈ కండిషన్ రాయాలి, ఈ కండిషన్ రాస్తేనే మార్క్స్ ఎక్కువ పడడానికి అవకాశం ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి b x - x1 - a y - y1
ఈక్వల్ టు 0. ఓకే, బి వాల్యూ ఇగో చూడండి ఇక్కడ ఏమో ఏ, ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి ఏఎక్స్1 ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 అని ఉంది కదా. కంపేర్ చేయండి, ఇక్కడ సి వాల్యూ ఎంత 5, బి వాల్యూ ఎంత -7. ఏ వాల్యూ మనకి ఇక్కడ ఏం లేదు కాబట్టి ఏమున్నట్టు దానికి అర్థం 1 అన్న. 2 కూడా ఉండొచ్చు, 2 అయితే 2x అని రావడం అన్న. 0 ఉంటే ఎక్స్ 0 ఇంటూ ఎక్స్ ఏమవుతుంది 0 అవుతుంది, అంటే అప్పుడు ఎక్స్ యాక్సిస్ ఏముండదు. కానీ ఇక్కడ ఎక్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి అప్పుడు ఏ వాల్యూ 1 అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తాను. ఏ వాల్యూ ఎంత 1. తర్వాత బి వాల్యూ ఎంత -7. తర్వాత x1 y1, ఇది x1 వాల్యూ, ఇది y1 వాల్యూ. x1 వాల్యూ ఏమో 3, y1 వాల్యూ ఏమో 0. ఓకే, సబ్స్టిట్యూషన్ చేద్దామా. బి వాల్యూ -7 x1 వాల్యూ ఎంత 3 మైనస్ ఏ వాల్యూ ఎంత 1 ఇంటూ y అలాగనే ఉంటుంది. y1 వాల్యూ ఎంత 0 ఈక్వల్ టు 0. ఓకే, -7 x -3 -1 y లో కల్లా 0 పోతే y ఏ ఉంటుంది ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు దీంతో ఇంటూ చేయండి. -7 ఇంటూ x -7x మైనస్ ప్లస్ 7 3 జా 21 మైనస్ 1 ఇంటూ y అవుతుంది. ఇప్పుడు 2 ఇంటూ 1 ఏమవుతుంది 2నే. ఓకే, 3 ఇంటూ 1 3నే, 5 ఇంటూ 1 5ఏ. ఓకే, అందుకే 1 ఇంటూ yనే ఈక్వల్ టు 0. ఓకే, మనకి ఆర్డర్ ఎలా ఉండాలి, ఫస్ట్ ఎప్పటికన్నా ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఫామ్ లో ఉండాలి. కాబట్టి ఇక్కడ చూడండి వాల్యూ ఉండాలి ఫస్ట్. ఓకే, ఉంది ఎక్స్ వాల్యూ, తర్వాత y వాల్యూ -y, తర్వాత ప్లస్ 21 ఈక్వల్ టు 0. ఎప్పటికీ మనకి నెగిటివ్ వాల్యూ అనేది ఏ వాల్యూ ఉండకూడదు. కాబట్టి ఏం చేస్తాం, మైనస్ కామన్ ఇసి ప్రతి ఒక్క దాంతో ఇంటూ చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి 7x మైనస్ కామన్ ఇస్తే మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది, అంటే 7x మైనస్ ఏమవుతుంది ప్లస్ y ప్లస్ ఇంటూ -21 ఈక్వల్ టు 0. అంటే ఆ లైన్ ఈక్వేషన్ వచ్చేసి ఇంకోటి ఏంటి మనకి, ఈ లైన్ ఈక్వేషన్ వచ్చేసి 7x ప్లస్ y -21 అవునా ఈక్వల్ టు 0. అవునా, ఈ రెండు ఈక్వల్ రావంటే రావు. మనకి ప్యారలల్ గా ఉన్నప్పుడే ఏ వాల్యూ బి వాల్యూ అనేవి సపరేట్ సేమ్ వస్తాయి. కానీ ఇక్కడ పర్పెండిక్యులర్ చేస్తుంది, ఈ లైన్ పర్పెండిక్యులర్ చేస్తుంది 3,0 మీద పాస్ అవుతుంది. అప్పుడు మనము ఆ లైన్ ఈక్వేషన్ కావాలనుకుంటే b ఇంటూ x -x1 మైనస్ a ఇంటూ y -y1 ఈక్వల్ టు 0 చేస్తే మనకు ఆ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, నో డౌట్. స్లోప్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, m2 మనకి ఏంది ఫార్ములా -a/b. ఎప్పుడు ఈక్వేషన్ ఉన్నప్పుడు మైనస్ ఏ అంటే ఏంది ఎక్స్ పక్కన ఉండేది, ఎక్స్ పక్కన అంటే ఏం లేదు కాబట్టి 1 తర్వాత బి వాల్యూ అంటే ఏంది y పక్కన ఉండేది, అంటే y కోఎఫిషియంట్ అంటే √3. అంటే m2 వాల్యూ వచ్చేసి -1/√3 అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి మనం ఏం కనుక్కోవాలి, ఈ యాంగిల్స్ అనేటివి కనుక్కోవాలి. ఈ యాంగిల్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి మనకి, tan θ ఈక్వల్ టు యాంగిల్స్ బిట్వీన్ two lines, tan theta equal to m1 minus m2 modulus by 1 plus m1 into m2. ఓకే, ఇంకా ఈక్వేషన్ లో ఫార్ములాస్ లో అప్లై చేద్దామా. m1 వాల్యూ ఎంత చూడండి, ఇక్కడ m1 వాల్యూ ఎంత -√3. ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ఎలా వచ్చింది, ఫార్ములా లేదన్నమాట. ఓకే, బై మైనస్ m2 ఎంత వచ్చింది -1/√3. ఓకే, బై 1 ప్లస్ m1 ఇంటూ m2 ఎంత వచ్చింది మనకి -√3 ఇంటూ m2 ఏమొచ్చింది -1/√3. క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్లస్లు మైనస్లు చేయండి. ఫస్ట్ -√3 మైనస్ ప్లస్ 1/√3 బై 1 ప్లస్ ఇక్కడ చూడండి ఇంటూలో ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది మైనస్ క్యాన్సల్, ఇంకేముంటుంది √3 ఇంటూ 1/√3, √3 ఇంటూ 1 √3 బై డినామినేటర్ లో √3. ఓకే, ఇక్కడ గమనియండి, ఇక్కడ ఎల్సిఎం చేయండి. ఇక్కడ చూడండి -√3 ప్లస్ 1/√3 ఎల్సిఎం చేస్తున్నాను, √3 క్రాస్ మల్టిప్లికేషన్ √3 ఇంటూ √3 ఏమవుతుంది √3 స్క్వేర్ అవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సల్ 3. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి
ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 1 into 1 1 అనమాట బై ఇక్కడ చూడండి డినామినేటర్ √3 న్యూమరేటర్ √3 క్యాన్సల్ ఇక్కడ ఏముంటుంది 1 ఉంటుంది అంటే 1 + 1 ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి బిగ్ సింబల్ ఏముంది మనకి మైనస్ 3 లో కల్లా 1 పోతే 2 బై ఇక్కడ కింద డినామినేటర్ 3 ఉంది కాబట్టి 3 బై 2 1 + 1 2 అనమాట ఇప్పుడు చూడండి √3 మైనస్ √3 √3 బై 2 అంటే ఇప్పుడు -√3 ఏం చేయొచ్చు రెసిప్రోకల్ చేయొచ్చు కదా చూడండి ఇక్కడ -2 బై -2 అలాగనే చేశాను ఇక్కడ చూడండి √3 అలాగనే రాశాను చూడండి ఈ న్యూమరేటర్ లో ఉన్నది -2 బై √3 రాశాను ఈ 2 రెసిప్రోకల్ చేయండి ఏమొస్తుంది 1/2 అనేది వస్తుంది అంటే న్యూమరేటర్ కిందికి డినామినేటర్ పైకి అనేది రావడం జరుగుతుంది కాబట్టి డినామినేటర్ 1 దీన్ని రెసిప్రోకల్ చేయండి డినామినేటర్ ఇది క్యాన్సల్ అన్నమాట ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి రఫ్ చేసేస్తాను -1 బై ఏమొచ్చింది ఇంకా డినామినేటర్ లో √3 అనేది ఉంది అంటే ఇదంతా మనకి ఏంది tan θ కదా మొత్తం రావడం జరుగుతుంది అంటే tan θ -1 బై √3 మనకి ట్రిగ్నామెట్రీలో ఇక్కడ మోడ్యులస్ అనేది ప్రతి ఒక్క చోట రావడం జరుగుతుంది కదా మోడ్యులస్ అనేది కూడా అప్లై చేద్దాం మరి ఇంకా ఓకే మోడ్యులస్ అనేది కూడా అప్లై చేద్దాం ఓకే మోడ్యులస్ అప్లై చేస్తే దానికి అర్థమైంది చెప్పాను నేను చాలా సార్లు మోడ్యులస్ లో మనకి మైనస్ టర్మ్స్ ఉంటే ఏమవుతుంది ప్లస్ అనేది అవుతుంది అదే ఒకవేళ ప్లస్ టర్మ్స్ ఉంటే ప్లస్ అవుతుంది కాబట్టి tan θ ఇక్కడ మైనస్ టర్మ్ కాబట్టి ఇది ప్లస్ లో రాసుకుంటాం ఏంది 1/√3 ఓకే ఇది ఫార్ములా మీరు రాసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ మరి ఇక్కడ ట్రిగ్నామెట్రీలో మనకి 1/√3 ఎన్ని టైం tan లో ఎప్పుడు వస్తుందంటే tan 30 degrees లో వస్తుంది అనమాట ఓకే tan 30 degrees వాల్యూ ఎంత 1/√3 మీరు ట్రిగ్నామెట్రీలో మనం నేర్చుకున్నాం ఇక్కడ θ అప్పుడు θ వాల్యూ ఎంత tan క్యాన్సిల్ అయిపోతే θ 30 degrees ఓకే మనకి ఇక్కడ θ వాల్యూ వచ్చింది 30 degrees అని మనకు కావాల్సింది ఇంకొక యాంగిల్ కూడా కావాలి ఏంది ఈ యాంగిల్ అనేది కావాలి ఈ యాంగిల్ కావాలంటే ఏం చేయాలి 180 మైనస్ అంటే 180 లో కల్లా ఈ యాంగిల్ తీసేస్తే అప్పుడు ఈ యాంగిల్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి అనదర్ యాంగిల్ అప్పుడు ఏం చేయాలి 180 మైనస్ θ ఓకే 180 మైనస్ θ ఇప్పుడు యాంగిల్ ఎంత రావడం జరిగింది 30 అనేది రావడం జరిగింది 180 లో కల్లా 30 పోతే ఎంత ఉంటుంది మనకి 150 యాంగిల్ బిట్వీన్ ఇంకా అయిపోయింది ఆన్సర్ యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్ 30 ఆర్ 150 ఓకే ఏం లేదబ్బా మనం యాంగిల్ ఆ రెండు లైన్స్ యాంగిల్ అనుకోవాలంటే ఈ ఫార్ములా అనేది రాసుకోవాలి ఈ ఫార్ములాలో మనకి m1 m2 ఉంది మరి ఈ m1 m2 అనుకోవాలంటే మనకి ఈక్వేషన్ ఉండే m1 అంటే మనకి స్లోప్ అనమాట ఆ స్లోప్ ని ఈక్వేషన్ లో ఉన్నప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే -1/a ఆ రెండు కనుక్కుంటాం స్లోపులు ఆ రెండు ఈక్వేషన్ తర్వాత ఫార్ములాలు అప్లై చేసుకుంటే క్యాలిక్యులేషన్ చేసుకుంటా వెళ్తే మనకు ఆ రెండు యాంగిల్స్ అనేవి రావడం జరుగుతుంది ఓకే స్టూడెంట్స్ నోట్ 9th క్వశ్చన్ అనమాట The lines through the point h, 3 and 4, 1 intersects the line 7x minus 9y minus 19 equal to 0 at right angle then find the value of h అంటే h వాల్యూ అనేది కనుక్కోవాలి అంటే ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ డయాగ్రామ్ ఇద్దాం ఈ క్వశ్చన్ కి సంబంధించి ఇక్కడ చూడండి ఒక లైన్ అనేది ఉంది ఓకే ఒక లైన్ అనేది ఉంది ఈ పాయింట్స్ వచ్చేసి ఇది ఏ వచ్చేసి h, 3 b వచ్చేసి 4, 1 చూడండి ఒక లైన్ ఉంది వాటి పాయింట్స్ వచ్చేసి 4, 3 అలాగనే intersects the line 7x minus 9y minus 9 equal to 0 at the right angled find అంటే ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మోస్ట్ ఇంపార్టెంట్ అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు ఈ లైన్ కి మనకి రైట్ అంటే పర్పెండిక్యులర్ చేస్తుంది అనమాట ఇంకొక లైన్ ఓకే పర్పెండిక్యులర్ అంటే ఏంటి మనకి 90 degrees అనమాట అంటే చూడండి ఇంకొక లైన్ 90 degrees అని చేయడం జరుగుతుంది ఆ లైన్ ఈక్వేషన్ వచ్చేసి మనకి 7x minus 9y minus 19 equal to 0 అనమాట అలాగైతే రైట్ యాంగిల్డ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ h అలాగైతే దీని వాల్యూ h కనుక్కోండి అని చెప్పడం జరుగుతుంది ఓకే ఇక్కడ చూడండి
ఒక లైన్ పాయింట్స్ వచ్చేసి h,3 4,1 ఇంకొక లైన్ ఇంటర్సెక్ట్ అవుతుంది అంటే కలుసుకుంటున్నాయి అనమాట రెండు లైన్స్ మన ఆ లైన్ వచ్చేసి పర్పెండిక్యులర్ అంటే ఏంటి 90 రైట్ యాంగిల్ అని చెప్పడం జరిగింది రైట్ యాంగిల్ అంటే ఏంటి 90 degrees అనమాట ఆ లైన్ ఈక్వేషన్ వచ్చేసి 7x 9y - 19 ఈ కండిషన్ బేస్ చేసుకొని మనం h వాల్యూ కనుక్కోవాలి ఇప్పుడు ఆ కండిషన్స్ బేస్ చేసుకొని ఎలా కనుక్కోవాలో చూద్దాం మరి ఇప్పుడు ఇక్కడ స్లోప్ కనుక్కొని మనకి రెండు పాయింట్స్ y2 - y1 x2 - x1 అనమాట మరి ఇక్కడేమో ఈ ఈక్వేషన్ ఉంది ఇందాక నేను చెప్పాను ఈ ఈక్వేషన్ లో మనకి స్లోప్ కనుక్కోవాలనుకుంటే ఏంది -a/b అనమాట అంటే ఇప్పుడు ఎందుకు మనం స్లోప్ కనుక్కోవాలంటే ఇక్కడ 90 degrees పర్పెండిక్యులర్ చేస్తుంది అప్పుడు మనకి ఇచ్చిన కండిషన్ అదే రైట్ యాంగిల్ అని ఇచ్చిన కండిషన్ అందుకే అనమాట ఈ రెండు స్లోప్ మనకి ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ చేస్తే -1 అనేది ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ మూడు కండిషన్లు బేస్ చేసుకొని అంటే ఫస్ట్ మనం రెండు స్లోపులు కనుక్కుంటాం ఈ పాయింట్స్ కి స్లోప్స్ కనుక్కుని y2 - y1 x2 - x1 మరి ఈ లైన్ కి అంటే ఇక్కడ ఈక్వేషన్ రూపంలో ఉంది కదా ఆ ఈక్వేషన్ కి స్లోప్ కనుక్కోవాలంటే -a/b మరి ఈ రెండు స్లోపులు మల్టిప్లికేషన్ చేస్తే -1 కి సమానం అవుతుంది కాబట్టి మనకి ఏం చేస్తాం ఇప్పుడు ఈ కండిషన్ బేస్ చేసుకొని ఆన్సర్ అనేది కనుక్కుంటాం ఓకే ఫస్ట్ స్లోపులు కనుక్కుందాం వాటిని ఓకే గివెన్ ద లైన్స్ దీన్ని L1 అనుకుందాం దీన్ని M1 అనుకుందాం అంటే L1 స్లోప్ వచ్చేసి M1 L2 వచ్చేసి స్లోప్ M2 అనమాట ఓకే క్లియర్ ఇప్పుడు గివెన్ ద లైన్స్ L1 L1 పాయింట్స్ ఏమొచ్చినాయి మనకి A h,3 అండ్ B వాల్యూస్ ఏమొచ్చినాయి మనకి 4,1 అనమాట స్లోప్ కనుక్కుందాం స్లోప్ ఆఫ్ AB మనకి పాయింట్స్ ఉన్నప్పుడు స్లోప్ కనుక్కోవాలంటే ఏంటి y2 - y1 x2 - x1 అనమాట అంటే y2 - y1 x2 - x1 y2 ఇది x1 ఇది y1 ఇది x2 ఇది y2 ఎంత మనకి 1 y1 వాల్యూ ఎంత 3 x2 ఎంత 4 x1 ఎంత h అనమాట ఓకే ఇక్కడ చూడండి 1 లో కల్లా 3 పోతే -2 ఇక్కడ 4 కాబట్టి 4 - h అంటే స్లోప్ ఆఫ్ M1 అంటే లైన్ 1 కి స్లోప్ 1 వాల్యూ ఎంత వచ్చింది మనకి -2, 4 - h అనమాట ఓకే క్లియర్ ఇప్పుడు అలాగనే ఇప్పుడు రెండో దానికి స్లోప్ అనుకుందాం రెండోది అంటే ఏంటి మనకి M2 అనమాట గివెన్ లైన్ ఏంటి 7x - 9y - 19 = 0 మరి ఈ లైన్ కి స్లోప్ కనుక్కుందాం ఈ లైన్ కి స్లోప్ కనుక్కోవాలంటే ఈ ఈక్వేషన్ లో ఉన్నప్పుడు మనకి స్లోప్ ఏమవుతుంది -a/b అని చెప్పడం జరిగింది కాబట్టి a వాల్యూ ఎంత మనకి 7 అనమాట b వాల్యూ అంటే ఎంత -9 ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతే 7/9 అంటే స్లోప్ ఆఫ్ ఇక్కడ చూడండి స్లోప్ ఆఫ్ M2 అంటే M2 స్లోప్ వచ్చేసి ఎంత మనకి M1 వచ్చేసి -2/h 4 - h వచ్చింది M2 ఏమొచ్చింది మనకి ఇక్కడ చూడండి 7/9 ఓకే మనకి ఇప్పుడు ఇది 1 and 2 కదా ఇది 1 ఇది 2 1 and 2 వచ్చింది మనకి పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు 2 లైన్స్ ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది రైట్ యాంగిల్ అంటే రెండు లైన్స్ మనకి యాంగిల్ 90 degrees లో ఉంది మరి రెండు లైన్స్ మనకి 90 degrees ఉన్నప్పుడు వాటి స్లోప్లు ఏమవుతాయి -1 అనేది అవుతుంది కాబట్టి M1 × M2 ఓకే ఎందుకో పర్పెండిక్యులర్ లో ఉన్నందుకు మీరు ఆ కండిషన్ రాసుకోవాలనుకుంటే రాయండి ఏం పర్లేదు M1 ఎంత ఉంది -2/4 - h ఇంటూ M2 వాల్యూ ఎంత వచ్చింది 7/9 ఎంతకి సమానం అవుతుంది మనకి -1 కి సమానం అవుతుంది ఇదంతా ప్రూవ్ చేసిన మనం ఫస్ట్ లోనే ఓకే ఎందుకు సమానం అవుతాయి ఏం కదా అని ఓకే మల్టిప్లికేషన్ చేయండి 7 2 14 -14 చూడండి 7 2 14 ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్ అప్లై చేశాను ఇక్కడ చూస్తే మనకి మల్టిప్లికేషన్ ఇక్కడ బై ఉంది కాబట్టి మనకి ఏమొస్తుంది బైనే వస్తుంది చూడండి న్యూమరేటర్ మల్టిప్లికేషన్ చేసేసాను ఇక్కడ ఇప్పుడు బై కాబట్టి బై చేసేసాను ఇక్కడ ఈ రెండు ఇంటూ చేయక కుదరదు కాబట్టి ఎలా రాసుకుంటాం 4 9 × 4 - h అనమాట చూడండి 9 × 4 - h ఇంటూ చేస్తాం కదా మల్టిప్లికేషన్ ఇక్కడ ఓకే ఇప్పుడు ఈ మొత్తం ఆన్సర్ ఎంతకు సమానం -1 కి ఇప్పుడు ఇదంతా మనకి ఏం చేస్తుంది డివైడ్ అవతల పోతే మల్టిప్లికేషన్ -14 = -1 × 9 చూడండి ఇక్కడ 9 × 4 - h అనమాట
ఇదంతా డివైడ్ చేస్తుంది, అవతల పోతే మల్టిప్లికేషన్ అయింది -1 పక్కన. ఓకే, మైనస్ మైనస్ ఏముంది కాబట్టి క్యాన్సిల్ చేసేసినాం. 14 ఈక్వల్ టు 1 తో ఇదంతా ఇంటూ చేస్తే ఇదేం మిగులుతుంది, ఏది 9 into 4 minus h అనమాట. 14 ఈక్వల్ టు 9 4 జా 36, మళ్ళీ దీనికి 9 into h 9h అనమాట. మనకి h వాల్యూ కావాలి కాబట్టి ఇవన్నీ అవతల పంపించుకున్నాం. ఓకే, ఇక్కడ చూడండి మనకి h వాల్యూ కావాలి. ఓకే, ఇది -9h ఇవతలకు వస్తే +9h కదా, ఈక్వల్ టు ఇక్కడ 36 ఉంది కాబట్టి 36. ఓకే, ఇది ప్లస్ అవతల పోతే -14 ఈక్వల్ టు 9h ఈక్వల్ టు 6 లో కల్లా 4 పోతే 2, 3 లో కల్లా 1 పోతే 2. ఓకే, h వాల్యూ కావాలి. h వాల్యూ 9 పక్కన 9, h పక్కన 9 ఏం చేస్తుంది, ఇంటూ అవతల పోతే డివైడెడ్ బై, అంటే 22/9 క్యాన్సల్ అవ్వదు కాబట్టి ఇది మన h వాల్యూ. అంటే ఈ పాయింట్ వచ్చేసి 22/9 అనమాట. ఓకే, ఫస్ట్ ఏం లేదు, ఫస్ట్ ఆ రెండు లైన్స్ కి స్లోప్ కనుక్కుంటాం. మనకి పర్పెండికల్ రెండు లైన్స్ పర్పెండికల్ ఎత్తున్నప్పుడు దానికి ఫార్ములా ఏమవుతుంది, m1 into m2 ఈక్వల్ టు -1 కదా. ఆ స్లోప్స్ అనేటివి అప్లై చేసి క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్తే ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే స్టూడెంట్స్, నో డౌన్. ఓకే స్టూడెంట్స్, స్ట్రైట్ లైన్స్ ఎక్సర్సైజ్ 9.7 సెక్షన్ 1 లోని 10th క్వశ్చన్. ఫైండ్ ద రేషియో. ఏంటి రేషియో అనుకోవాలి. రేషియో అంటే మనకి ఎలా ఉండాలి, a/b ఈక్వల్ టు a:b. ఓకే, అంటే ఈ ఫార్ములా అనేది మనం రేషియో అనేది చూపించాలి. దేనికి రేషియో అనుకోవాలి చూద్దాం. In the which of the straight line 3x plus 4y equal to 6 divides the line segment joining the points 2, -1 and 1, అనమాట. అసలు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఒక లైన్ ఉంది. ఈ లైన్ ఈక్వేషన్ వచ్చేసి మనకి చూడండి, ఈ లైన్ ఈక్వేషన్ వచ్చేసి 3x plus 4y మనకి ఎలా ఉండాలి ఈక్వేషన్ అంటే 4ax plus by plus c ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉండాలి కదా. అంటే c అనేది ఎప్పుడు యూతలు ఉండాలి, ఈక్వల్ టు 0 అనేది అవతల ఉండాలి. ఇక్కడ ఈక్వల్ టు 6 ఉంది, యూతలకు వస్తే -6 ఈక్వల్ టు 0. ఈ లైన్ ఈక్వేషన్ ఉంది. మరి ఇంకొక లైన్ అనేది డివైడ్ చేస్తుంది అనమాట ఈ లైన్. ఓకే, ఇంకొక లైన్ డివైడ్ చేస్తుంది, ఈ లైన్ ని ఇంకొక లైన్ డివైడ్ చేస్తుంది. ఆ పాయింట్స్ వచ్చేసి 2, -1, 1, అలాగైతే మరి ఈ రేషియో ఏంది, మనకి స్ట్రైట్ లైన్స్ లో మనం రేషియో కనుక్కోడానికి ఒక ఫార్ములా వాడేస్తున్నాం. ఏంది, p of x, y ఈక్వల్ టు m2x1 ప్లస్ m1x2 m2x1 బై m1 ప్లస్ m2 సేమ్ ఇదే y అవతల ఉంటుంది. అది మనం రేషియో కనుక్కోనికి ఉపయోగిస్తుంటాం. కానీ ఇక్కడ రేషియో అంటే పూర్తి వాల్యూ తెలిస్తేనే మనం m1 m2 వాల్యూ కనుక్కునే వాళ్ళం. ఇక్కడ పూర్తి ఆన్సర్ అనేది తెలియదు అనమాట. అంటే ఈ లైన్ పూర్తి ఆన్సర్ ఎంత డివైడ్ అవుతుందో మనకి తెలియదు. ఇక్కడ ఏంటంటే మరి డివైడ్ చేస్తున్న లైన్ ఒక రేషియో అనేది మనం కనుక్కోవాలి. అంటే m1 m2 వాల్యూస్ అనేది మనం కనుక్కోవాలి. ఇక్కడ ఇది ప్రాబ్లం అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీనికి సింపుల్ గా ఒక ఫార్ములా అనేది ఉంది. ద రేషియో ఆఫ్ ది లైన్ డివైడ్, ఇక్కడ చూడండి ax plus by plus c. ఓకే, ఒక లైన్ ఈక్వేషన్ గాన డివైడ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ x1 y1 అండ్ x2 y2 ఈస్, అప్పుడు రేషియో కనుక్కొని ఫార్ములా ఏంటంటే -ax1 plus by1 plus c బై ax2 plus by2 plus c చేస్తే మనకి m1 m2 వాల్యూస్ అనేవి రావడం జరుగుతుంది. సింపుల్ గా, వెరీ వెరీ సింపుల్ సొల్యూషన్. గివెన్ లైన్స్, ఒక లైన్ వచ్చేసి మనకి 3x plus 4y minus 6 ఈక్వల్ టు 0. అవును, ఇక్కడ +6 ఈక్వల్కి వస్తే -6 మనకి ఈక్వేషన్ ఫార్మ్ అనేది ఇలా ఉండాలి కాబట్టి -6. అండ్ మనకి ఇంకొక లైన్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఏంది, x1, y1 వచ్చేసి ఎంత 2, -1 అండ్ మళ్ళా x2 y2 ఓకే ఈక్వల్ టు 1, 1. అంటే మనకి ఇప్పుడు రేషియోలో కావాలి కాబట్టి డైరెక్ట్ ఫార్ములా ఏమవుతుంది మనకి, రేషియో చూడండి ఇక్కడ సింపుల్ గానే చెప్తాను. రేషియో -ax1 plus by1 plus c బై ax2 plus by2 plus c అనమాట. ఓకే, ఇప్పుడు ఏం లేదు, సింపుల్ గా మనము రేషియోలోకి అప్లై చేద్దాం. ఇక్కడ గమనిస్తే ఇది ax by ప్లస్ సి కదా. ఓకే, ఇది ఫార్ములాలో ఉంది. ఓకే, ఇక్కడ మైనస్ నోట్ మైనస్ తీసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ మైనస్ నోట్ మైనస్ అప్లై చేద్దాం. ఏ వాల్యూ ఎంత 3 కదా. ఇక్కడ చూడండి ఏముంది ఫార్ములాలో x1 అంటే ఏంది మనకి 2. చూడండి మనకి ఇచ్చిన రెండు పాయింట్స్, ఇది x1 ఇది y1.
ఇది x2 ఇది y2. నేను ఇక్కడ అదే రాశాను. ఇక్కడ ఏంటంటే ఫార్ములా మనము ఒక లైన్ ఈక్వేషన్ నుండి ఇంకొక లైన్ గా డివైడ్ చేస్తా కోఆర్డినేట్స్ ఉన్నాయి అనుకో, దానికి రేషియో కావాలనుకుంటే ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. ఓకే, డైరెక్ట్ గా. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మైనస్ అంటే మైనస్ అప్లై చేశాను, ఏ వాల్యూ రాశాను 3x1 అంటే 2 కదా, 2 into 2 ప్లస్ బి వాల్యూ ఎంత 4, y1 ఎంత మనకి ఇక్కడ -1. ఓకే, ప్లస్ ఇక్కడ సి వాల్యూ గమనిస్తే -6 ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ -6 బై ఇక్కడ చూడండి. తర్వాత ఏ వాల్యూ ఎంత మనకి 3, x2 వాల్యూ ఎంత 1, ఇక్కడ 1 ప్లస్ బి వాల్యూ ఎంత 4. ఓకే, y2 వాల్యూ ఎంత 1 ప్లస్ 6 ప్లస్ సి అంటే మనకి సి వాల్యూ ఇక్కడ ఎంత ఉంది -6 కాబట్టి -6. ఇంకా క్యాలిక్యులేషన్ చేయండి, మైనస్ అలాగనే పెట్టేయండి. 2 3 జా 6 ప్లస్ ఇంటూ మైనస్ 1 4 జా 4 ఇక్కడ -6 కాబట్టి -6 బై 3 1 జా 3 ప్లస్ 4 1 జా 4 ఇక్కడ -6 ఉంది కాబట్టి -6. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ +6 -6 క్యాన్సల్, -4 చూడండి ఈ మైనస్ అలాగనే పెట్టినాను. +6 -6 అంటే 6 లో 6 పోతే 0, ఇంకా -4 ఉంది కాబట్టి -4 అలాగనే వస్తాను బై ఇక్కడ రెండు కలపండి. 4 5 6 7 -6. ఓకే, మైనస్ ఏమవుతుంది +4 బై 7 లో 1 పోతే 1 అంటే ఇప్పుడు చూడండి ఈ ఫార్ములా వచ్చింది మనకి a/b ఈక్వల్ టు a/b. అంటే ఇప్పుడు బైలో వచ్చింది, అంటే దాన్ని ఇంకా రేషియోలో రాయాలనుకుంటే a/b అంటే ఇది a ఇది b అనమాట. దాన్ని ఎలా రాయొచ్చు 4:1 అంటే రేషియో వచ్చేసి మనకి ఎంత, ఆన్సర్ 4:1 అంటే అంతే ఇంకా ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, నోడు. ఓకే స్టూడెంట్స్, ఎక్సైజ్ 9.c లోని సెక్షన్ 1 లో 11th క్వశ్చన్. ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ లైన్స్ 7x + y + 3 = 0 and x + y = 0. అసలు ఇక్కడ చూడండి చాలా సింపుల్ గానే ఉంటుంది క్వశ్చన్. మీరు ఈ పాయింట్ అర్థం చేసుకుంటే మిగతా రెండు క్వశ్చన్లు కూడా అర్థమవుతుంది. 12 13 లేకపోతే కొంచెం ఇబ్బందిగా అనిపించచ్చు. బాగా వినండి. ఓకే, ఇది ఒక లైన్ ఉంది. ఈ లైన్ ఈ ఈక్వేషన్ వచ్చేసి మనకి 7x + y + 3 = 0. ఓకే, ఇంకొక లైన్ ఇంటర్సెక్షన్ అన్నమాట. ఓకే, x + y = 0. ఓకే, ఇదొక లైన్ ఇదొక లైన్. ఇంటర్సెక్షన్ అంటే రెండు లైన్స్ కలుసుకోవడం, అంటే ఇంటర్సెక్ట్ అంటే ఒక దాని మీద ఒకటి రావడం, ఒక చోట టచ్ అవ్వడం. ఒక దాని మీద ఒకటి అంటే మళ్ళీ అది వేరేది అవుతుంది. మనకి ప్రేయర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని మనము 10th క్లాస్ లో 3 ఉండే. ప్యారలల్ గా రావడము అంటే నో సొల్యూషన్స్, ఇలా టచ్ అయితే ఒక సొల్యూషన్, ఇలా ఒకదాని మీద ఇంకోటి వస్తే ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ అని గుర్తుందా. ఇప్పుడు కూడా ఇలా రెండు లైన్స్ ఇంటర్సెక్షన్ అవుతున్నాయి. మరి ఆ పాయింట్ ఎక్కడ ఇంటర్సెక్షన్ అవుతుందో ఆ పాయింట్ కనుక్కోండి అని చెప్పడం జరుగుతుంది. మనం 10th క్లాస్ లో గ్రాఫ్ గీసిన తర్వాత ఇలా గీసేసి ఈ పాయింట్ ఇక్కడ స్కేల్ లో మనం ఇక్కడ x యాక్సిస్ y యాక్సిస్ గా అనుకునేవాళ్ళు. ఆ పాయింట్స్ తీసుకొని ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఏమొచ్చేదండి 0 వచ్చేది. గుర్తున్న ఐడియా ఉంది మీకు ప్రేయర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ లో మనము గ్రాఫ్ లో కూడా మనకి రావడం జరిగింది 10th క్లాస్ లో కదా. ఇక్కడ కూడా అదే అనమాట. అంటే ఇప్పుడు ఆ పాయింట్ అనేది కనుక్కోండి. అంటే ఈ రెండు ఈక్వేషన్స్ బేస్ చేసుకొని అవును రెండు లైన్స్ కి ఈక్వేషన్స్ ఇస్తారు. ఎప్పుడన్నా అర్థమైందా? మనం x వాల్యూ y వాల్యూ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతారో ఆ వాల్యూస్ గానే మనం ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి 0 అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. అలా 0 వచ్చినప్పుడు ఇంటర్సెక్షన్ అయిందని మనం ఆ పాయింట్స్ చూపించేవాళ్ళం 10th లో. ఇక్కడ కూడా ఇది ఇప్పుడు అదే. ఇప్పుడు ఇదొక లైన్ ఇదొక లైన్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంటే ఈ రెండు లైన్లు ఒక చోట కలుసుకుంటున్నాయి. అలా కలుసుకున్నప్పుడు ఎక్కడ కలుసుకుంటున్నాయి ఆ పాయింట్ కనుక్కోండి అని చెప్పడం జరుగుతుంది. దీనికోసం మనము ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగిద్దాం. ఎలిమినేషన్ మెథడ్ కాదు, చాలా ఉండే మెథడ్స్, కానీ సింపుల్ గా ఉండేది అనమాట ఎలిమినేషన్ మెథడ్. ఓకే, సింపుల్ గా చెప్తాను మీకు. గివెన్ ద లైన్స్ 7x + y + 3 = 0 and x + y = 0. మరి ఇప్పుడు మనం ఈ రెండు ఈక్వేషన్లు కొంచెం చేంజ్ చేద్దాం. ఇక్కడ చూడండి నంబర్ 1 7x + y ఇక్కడ +3 కదండి, అవతల పోతే -3 = అంతేలేండి, వదిలేండి. నంబర్ 2 ఏముంది x + y = 0 ఉంది. ఓకే, ఇది నంబర్ 1 ఇది నంబర్ 2. ఓకే, 1 - 2 చేద్దాం. అంటే దీన్ని ఎలిమినేషన్ మెథడ్ అని మాట్లాడతాం. 10th క్లాస్ చాలా సింపుల్. చూడండి 1 - 2 అనమాట. 7x + y = -3. ఇంక రెండో ఈక్వేషన్ రండి, x + y. ఇక్కడ ఏమి చేయాల్సిందంటే మనం ఆ xy వాల్యూ కనుక్కోవాలి. ఆ xy వాల్యూ కనుక్కుంటే ఆటోమేటిక్ గా మనకి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో తెలిసిపోతుంది. ఎలాగో చెప్తాను. 0. ఓకే, బై చేసేసేయండి.
సేమ్ వాల్యూస్ క్యాన్సిల్ చేయండి. ఓకే, క్యాన్సిల్ చేసినాం. 7x లో కల్లా x పోతే 6x కదా, 6x. ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి, ఎలిమినేషన్ మెథడ్ ఎప్పుడు చేయాలంటే రెండు అంటే మనకి ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ లో రెండు సేమ్ ఉండాలి. అలా ఒకవేళ సేమ్ లేకపోతే మనము న్యూమరేటర్ డినామినేటర్ ఎలిమినేషన్ మెథడ్ గుర్తుండింది కదా మీరు 10th క్లాస్ లో చాలా ఈజీగా ఉంటుంది. అంటే నువ్వు ఎక్స్ అన్న వై అన్నా ఈక్వల్ చేసుకోవాలి, నువ్వు ఏ దాంతోనన్నా మల్టిప్లికేషన్ చేసుకో, మనకు సంబంధం లేదు. ఇక్కడ వై సేమ్ ఉంది కాబట్టి డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తున్నాం. 6x లో కల్లా ఎక్స్ పోతే ఎంత చూడండి, సారీ 7x లో కల్లా ఒక ఎక్స్ పోతే 6x ఉంటుంది. ఇక్కడ వై క్యాన్సిల్ అయిపోయింది, ఈక్వల్ టు ఇక్కడ -3 లో కల్లా 0 పోతే -3 ఉంటుంది కదా. కాబట్టి ఎక్స్ మనకేం కావాలి, ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ 6 ఏం చేస్తుంది, మల్టిప్లికేషన్ అవతల పోతే డివైడెడ్ బై అంటే -3/6. ఓకే, ఇక్కడ చూడండి 3 1 జా 3 2 జా అంటే ఎక్స్ వాల్యూ -1/2. ఓకే, ఒక ఎక్స్ వాల్యూ వచ్చేసింది. ఇంకా మనకు కావాల్సింది ఏంటి, వై వాల్యూ కూడా కావాలి. సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు -1/2 ఇన్ ఈక్వేషన్ 2 అని మాట్లాడుకుందాం. ఎందుకు 1 లో సబ్స్టిట్యూషన్ చేయొచ్చు, 2 లో సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. నేను 2 లో ఎందుకు సబ్స్టిట్యూషన్ చేస్తున్నట్టు ఈక్వేషన్ సింపుల్ గా ఉంది కాబట్టి. ఓకే, x ప్లస్ y ఈక్వల్ టు 0 కదా. ఓకే, x వాల్యూ ఎంత మనకి -1/2. ఎందుకు సబ్స్టిట్యూషన్ చేస్తాం, y వాల్యూ కనుక్కోవడం కోసం. ప్లస్ y ఈక్వల్ టు 0. మనకి y వాల్యూ కావాలి, ఇది ప్లస్ చేస్తున్నా, ఇది మైనస్ చేస్తున్నా అవతలపోతే ప్లస్. y ఈక్వల్ టు 0 ప్లస్ 1/2. ఇది మైనస్ అవతల పోతే ప్లస్ 1/2. ఓకే, 0 యాడ్ చేస్తే అదే వస్తుంది 1/2. అంటే ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి ఈ రెండు, ఎక్స్ యాక్సిస్ ఏమో -1/2 వై యాక్సిస్ ఏమో 1/2 అని వచ్చినాయి కదా. పాయింట్స్ మనం ఏం చేస్తామంటే మీరు సబ్స్టిట్యూషన్ చేయండి, రెండు దాంట్లో ఖచ్చితంగా 0 వస్తుంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం, తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మీకు వెరిఫికేషన్ చూపిస్తున్నాను అంతే. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 0 రావాలి, ఈ లైన్ కదా. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి మనకి -1/2 కదా, -1/2 ప్లస్ బట్టి ప్లస్. వై వాల్యూ ఎంత వచ్చింది 1/2. మనకి ఏం రావాలి, 0 వస్తే మన ఆన్సర్ కరెక్ట్. ఇక్కడ చూడండి, ఒకటి మైనస్ ఒకటి ప్లస్. ఇప్పుడు 2 -2 ప్లస్ 2 ఆన్సర్ ఎంత అంటే 0 కదా. అంటే మనకి ఏమవుతుంది, ఒక ప్లస్ ఒక మైనస్ సేమ్ నంబర్ లో ఒకటి ప్లస్ ఒక మైనస్ ఉందంటే మన ఆన్సర్ ఏమవుతుంది 0. సేమ్ నంబర్ లో ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అంటే 0 కదా. లేదా నాకు అట్లా ఇంకా సింపుల్ చెప్పంటే ఎల్సిఎం ఎంత 2, క్రాస్ మల్టిప్లికేషన్ 2 1 జా 2, ఇక్కడ మైనస్ ఒకటి మైనస్ ప్లస్ 2 1 జా 2, ప్లస్ 2 -2 పోతే 0 బై ఎనీథింగ్ వాల్యూ 0 అంటే మళ్ళీ 0 వచ్చింది చూడండి. ఓకే, అలా మరి ఇవే వాల్యూస్ తీసుకొని ఈ ఎక్స్ వాల్యూ ఈ వై వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే 0 వస్తుందా, వస్తుంది. మీకు రెండు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్స్ కాబట్టి ఈ రెండు ఈక్వేషన్స్ కి సర్టిఫికేషన్ అవుతుంది. ఖచ్చితంగా మనకి 0 అనేది రావడం జరుగుతుంది. దేర్ఫోర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏంది మనకి ఎక్స్ యాక్సిస్ ఏమో -1/2 వై యాక్సిస్ ఏమో 1/2 అనమాట. ఓకే స్టూడెంట్స్, నో డౌట్. Okay students, 12th question. Okay, show that the lines a minus bx plus b minus c y equal to c minus a, b minus cx plus c minus c into y equal to a minus b, and c minus a into x plus a minus b into y equal to b minus c are concurrent. Okay, కాన్కరెంట్. ఓకే, నాకు కొంచెం పలకనికి ఇబ్బంది అనిపిస్తుంది. ఓకే, కాన్కరెంట్ అసలు ఇక్కడ ఏంది, అసలు ఈ కాన్కరెంట్ అంటే మనం ఇప్పటి వరకు రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతాయి అని మాట్లాడుకున్నాం, అంటే 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యే దాని గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువగా ఒకవేళ ఒకటే పాయింట్ కాడ ఇంటర్సెక్ట్ అవుతే, అంటే ఒకటే పాయింట్ కాడ మనకి ఇంటర్సెక్ట్ అవుతే ఇప్పుడు దీని గురించి మాట్లాడేదే ఈ కాన్కరెంట్ అన్నమాట. ఓకే, కాన్కరెంట్ 3 or more lines. వినండి, ఇది చాలా ఈజీగా ఉంటుంది ప్రాబ్లం, ఏం పెద్ద కష్టం అని పేరు. ఒక ఫార్ములా అనేది ఉంటుంది, ఆ ఫార్ములా అంటే దీన్ని థీరం ఆఫ్ కాన్కరెంట్ లైన్స్ అని మాట్లాడతాం అనమాట. ఆ థీరం గురించి ఇది అనమాట, ఆ థీరం గురించి చెప్తాను. ఎగ్జామ్ లో మాత్రం నేను రాసేది ప్లస్ ఈ పాయింట్ గా రాస్తే ఈ క్వశ్చన్ వచ్చినాక ఫుల్ మార్క్స్ పనికి అవకాశం ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, అసలు ఇక్కడ మనకి చెప్పడం జరిగిన ఏంది కాన్కరెంట్, అసలు దీని మీనింగ్ ఏందో తెలుసుకున్నాం. 3 or more lines are solved to be concurrent if they pass through only one point. అంటే 3 లేదా అంతకంటే ఎక్కువగా, అంటే ఇప్పుడు చూడండి ఇది గ్రాఫ్ మనకి కదా, మరి ఒక పాయింట్ ఉంది, ఈ పాయింట్ మీదనే 3 లేదా అంతకంటే ఎక్కువగా పాస్ అయ్యింది అనుకోండి, మనకి దాన్ని మనము కాన్కరెంట్ అని మాట్లాడతాం అనమాట. అర్థమైందా? 3 లేదా అంతకంటే ఎక్కువగా
ఒకటే పాయింట్ మీద పాస్ అయ్యిందనుకో మనకి కాంకరెంట్ అవుతుంది అనమాట. మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మేము ఆ 3 లైన్స్ ఉండే ఆ 3 లైన్స్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఆ 3 లైన్స్ ఒకటే పాయింట్ మీద పాస్ అవుతున్నాయా లేదా అని కనుక్కోమంటున్నారు ఇప్పుడు మనల్ని. మరి ఇలా కనుక్కోవాలంటే మనకి ఏం తెలియాలి చూడండి. ఇక్కడ ఇప్పుడు బాగా వినండి, మీరు ఇక్కడనే మెయిన్ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది. క్వశ్చన్ అర్థమైంది కదా, మనకి 3 లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ 3 లైన్స్ ఒకటే పాయింట్ మీద పాస్ అవుతుందా లేదా అనేది కనుక్కోమన్నారు. 3 లేదా అంతకంటే ఎక్కువ లైన్స్ కనుక్కోమన్నారు. ఓకే, 3 లేదా అంతకంటే ఎక్కువ లైన్స్ మనకి ఒకటే పాయింట్ మీద టచ్ అంటే ఇంటర్సెక్ట్ అయిందనుకో ఒకటే పాయింట్ మీద మనం దాన్ని కాంకరెంట్ అని మాట్లాడతాం. మరి ఇలా కాంకరెంట్ అవ్వాలంటే ఇక్కడ చూడండి, మనము యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పుడు 2 లైన్స్ ఉన్నాయి. ఈ 2 లైన్స్ దీనికి ఈక్వేషన్ ఉంది, దీనికి ఈక్వేషన్ ఉంది అనుకున్నాం. మరి ఈ పాయింట్ ని మనము అంటే ఇక్కడ మనకి కోఆర్డినేట్స్ ఉంటుంది కదా, ఆ కోఆర్డినేట్స్ ఈ ఈక్వేషన్ లో కానీ ఈ ఈక్వేషన్ లో కానీ మనం సబ్స్టిట్యూషన్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? 0 అనేది వస్తుంది. అంటే మనకి ఈ మీడియన్ అంటే ఎక్కడైతే టచ్ అవుతుందో ఆ పాయింట్ అనేది ఆ 3 ఈక్వేషన్స్ ని మనకి ఏమవుతుంది? 0 అనేది రావడం జరుగుతుంది కదా. మనం దీని గురించి ఇప్పుడే 11 క్వశ్చన్ లో చేయడం జరిగింది. ఆ 2 ఈక్వెన్స్ మధ్యలో ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో ఆ పాయింట్ ని బేస్ చేసుకొని మనం 2 సబ్స్టిట్యూషన్ చేస్తే ఈక్వేషన్ లో 0 అనేది వస్తుంది. ఓకే, మరి ఇక్కడ కాంకరెంట్ అంటే మనం ఇలా ఒకటే పాయింట్ మీద పాస్ అవుతున్న దాన్ని మనము కాంకరెంట్. ఇక్కడ 3 ఈక్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఆ 3 ఈక్వేషన్లు మనము కాంకరెంట్ అనేది ప్రూవ్ చేయమంటున్నారు. మరి ప్రూవ్ చేయాలంటే అర్థమైనది కాంకరెంట్. మనకి ఇక్కడ ఒక థీరం అనేది ఉంది. ఈ దీన్ని థీరం ఆఫ్ కాంకరెంట్ లైన్స్ అని మాట్లాడతాం. ఇఫ్ L1 ఈక్వల్ టు AX1 BY1 ప్లస్ C ఈక్వల్ టు 0 అంటే ఈక్వేషన్స్ అనమాట. 3 ఈక్వేషన్స్ ఇస్తే నో 2 లైన్స్ ఆర్ ప్యారలల్ అంటే ప్యారలల్ గా మాత్రం ఉండకూడదు లైన్స్. మనకి ఇక్కడ ప్యారలల్ ఉన్నాయని చెప్పలేదు. And if non-zeros λ1, λ2 and λ3 extended such that λ1 L1 plus λ2 L2 plus λ2 L3 λ3 L3 equal to 0, then L1 equal to 0, L2 equal to 0, L3 equal to 0 or concurrent. λ1 equal to λ2 equal to λ3 equal to 1. ఇక్కడ ఏంది చెప్తున్నాయి ఈ థీరం గురించి చెప్తాను. ఈ థీరం ఏంటంటే మనకి ఆ 3 లైన్స్ గాన సమ్ వేస్తే ఏంది, ఆ 3 లైన్స్ గాన సమ్ వేస్తే మీకు 0 వచ్చిందంటే అది ఖచ్చితంగా కాంకరెంట్ అవుతుంది. ఇందాక ఎందుకు 0 రావాలి అదే చెప్తున్నాను. మనకి ఒకటే పాయింట్ మీద టచ్ అయ్యి అంటే మనకి ఆ పాయింట్స్ మనం ఈ ఈక్వేషన్ సబ్ చేస్తే ఏమొస్తుంది? 0 వస్తుంది. అంటే ఇప్పుడు ఆ పాయింట్ అనేది మనకి ఇంపార్టెంట్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో మరి ఆ 3 పాయింట్స్ ని మనం సమ్ చేయాలి. అవునన్నా మళ్ళీ ఇక్కడ ఎందుకు కొత్తగా లాంబ్డాలు రావడం జరిగిందంటే ఆ లాంబ్డా అనేది ఒకటే పాయింట్ మీద పాస్ అవుతున్నాయి. ఇక్కడ ఏంది బాగా వినండి, ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఆ 3ని కలిపితే మనకి 0 వచ్చింది అంటే అది ఖచ్చితంగా కాంకరెంట్ అవుతుంది. మరి ఇప్పుడు లాంబ్డాలు ఎందుకు తీసుకుంటాం? మీకు ఈ ఫార్ములా అనమాట మనకి. ఓకే, ఈ ఫార్ములా మీద మనం ఇప్పుడు చేయబోదు. λ1 L1 ప్లస్ λ2 L2 ప్లస్ λ3 L3 ఈక్వల్ టు 0 చేస్తే 0 వచ్చింది అనుకో, ఆ 3 లైన్స్ ఒకటే పాయింట్ మీద పాస్ అవుతున్నాయి అంటే ఒకటే పాయింట్ కాడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అని చెప్తున్నది. మరి ఇక్కడ లాంబ్డాలు ఎందుకు తీసుకున్నామంటే మనము ఆ పాయింట్స్ అంటే ఆ పాయింట్ మీదనే పోతున్నాయా లేదా అని కనుక్కోవడం కోసం ఆ λ1 λ2 λ3 అనేది తీసుకుంటాం. మరి ఈ λ1 λ2 λ3 ఈక్వల్ టు 1 ఎందుకు తీసుకుంటాం? ఒకవేళ 0 తీసుకున్నాము అనుకోండి, అప్పుడు మనకి ఆన్సర్ మొత్తం 0తో మల్టిప్లికేషన్ చేస్తే ఏముంటుంది? ఇగో λ1 0 పెట్టినప్పుడు ఏమొస్తుంది? L1 కూడా 0 వస్తుంది, L2 0 వస్తుంది, L3 మొత్తం 0 అవుతుంది. అంటే మనకి ఇక్కడ మొత్తం సాటిస్ఫికేషన్ అనేది అవ్వదు. అంటే ఒక్కొక్కసారి మనకి 0 అవ్వకుండా కూడా రావచ్చు రాకపోవచ్చు. కాబట్టి లాంబ్డా వాల్యూ 0 తీసుకోవద్దు. లాంబ్డా ఈక్వల్ టు 1. ఎందుకన్నా 1 తీసుకుంటామంటే మనకి స్పెసిఫిక్ గా సింప్లిఫికేషన్ చేస్తున్నప్పుడు లేకపోతే దాని వాల్యూ చేస్తున్నప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు సింపుల్ గా అయిపోతుంది అనమాట. లాంబ్డా ఈక్వల్ టు 1. వేరే నంబర్స్ తీసుకున్నాక మళ్ళీ మల్టిప్లికేషన్ చేయాల్సి వస్తుంది ఆ నంబర్లతో. ఇక్కడ ఏం లేదు, అవి మన లెట్ అవి అనుకుంటే అనుకోవచ్చు లేకుంటే లేదు. అందుకే నేను ఇక్కడ క్వశ్చన్ లో కూడా చెప్తాను లెట్ λ1 λ2 λ3 ఈక్వల్ టు 1 అనమాట. ఓకే, తీరం అర్థమైంది కదా. ఇది ఫార్మ్ అనమాట. మీరు ఎగ్జామ్ హాల్లో ఈ పాయింట్ ఇప్పుడు నేను రాసే దీని సొల్యూషన్ గానే రాస్తే మనకి ఇప్పుడు ఫుల్ మార్క్స్ పనికి అవకాశం ఉంటుంది. ఒక్కటే ఈ 3 లైన్స్ సమ్ చేస్తాం అంతే. ఆ 3 లైన్స్ సమ్ చేస్తే మనకి 0 గానే వచ్చిందా మనకి ఖచ్చితంగా అవి ఏమవుతాయి? కాంకరెంట్. అంటే ఏంటి? ఆ 3 లైన్లు ఒకటే పాయింట్ మీద పాస్ అవుతున్నాయి అని అర్థం. ఓకే, ఇక్కడ చూడండి, లెట్ λ ఈక్వల్ టు గివెన్ ద లైన్స్ L1 ఈక్వల్ టు మనకి ఇచ్చినది ఈక్వేషన్
కానీ ఇక్కడ సి మైనస్ ఏ యూతలకు వస్తే అవునన్నా మైనస్ సి బై ఏ కదా అయ్యేది, మరి ఇక్కడ ఎందుకు ఏ మైనస్ సి రాస్తారంటే చెప్తాను. ఇప్పుడు నేను ఒక ఈక్వేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకోసం. ఏ మైనస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ బి మైనస్ సి వై ఇంటూ వై ఈక్వల్ టు సి మైనస్ ఏ కదా. ఓకే, ఏ మైనస్ బి ఎక్స్ ప్లస్ బి మైనస్ సి వై ఈక్వల్ టు ఇదంతా ప్లస్ యూతలకు వస్తే మైనస్ అంటే సి మైనస్ ఏ కదా ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు చూడండి ఏ మైనస్ బి ఎక్స్ ప్లస్ బి మైనస్ సి వై, ఇది మైనస్ తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి, మైనస్ సి మైనస్ మైనస్ ప్లస్ సిఏ ఈక్వల్ టు 0. మనకి ఎప్పుడు ఫస్ట్ ప్లస్ ఉండాలి కాబట్టి ఏం చేశాను, ప్లస్ ని యువతలకి మైనస్ ని అవతలకి రాసుకున్నాను. ఇప్పుడు చూడండి ప్లస్ ఏ మైనస్ సి రాసుకోవచ్చనా, రాసుకోవచ్చు, ఏం పర్లేదు. కాబట్టి అందుకే అది చేంజ్ అవ్వడం జరిగింది. ఇదిగో ఒకవేళ మీకు ఇంకా సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇట్లా ఉందనుకోండి, మీరు రివర్స్ గా రాసుకోవాలనుకోవాలనుకోండి, ఇది ఏమవుతుంది ఇతరుకు వస్తే మైనస్, అప్పుడు ప్లస్ గా రాసుకోండి, అంటే అప్పుడు బి మైనస్ ఏ అనేది రావడం జరుగుతుంది. ఓకే, తర్వాత సి మైనస్ బి అనేది రావడం జరుగుతుంది. అర్థమైంది కదా. అంటే మనం యువతలకి రప్పించుకోవాలనుకున్నప్పుడు ఆ మైనస్ వాల్యూ అవతలకి ప్లస్ వాల్యూ యువతలకి రాసుకుంటే సరిపోతుంది. 3 వాల్యూస్ మనకి కండిషన్ ప్రకారం ఏంది, తీరం ప్రకారం మనకి ఆ 3 లైన్స్ ని మనం సమ్ చేయాలి. we had in 1 2 3 we have lambda 1 lambda L1 plus ఇది చూడండి ఫార్ములా. ఓకే, ఈక్వల్ టు 0. ఓకే, లాంబ్డా వాల్యూ సబ్స్టిట్యూషన్ చేద్దామా. లాంబ్డా 1 ఏమనుకున్నాం మనం, 1 ఇంటూ తర్వాత L1 ఏముంది మనకి లైన్, ఇగో దీని గ్రాఫ్ గీయాలంటే మీకు ఏం లేదు, సింపుల్ ఇలా గ్రాఫ్ అక్కడ వేసుకొని ఆ 3 లైన్స్ గీసి ఒక్కొక్క లైన్ మీద ఒక్కొక్క ఈక్వేషన్ అనేది రాసుకోండి. ఓకే, అంతే. ఏ మైనస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ చూడండి అనా ఇక్కడ ఈక్వేషన్ ఫామ్ లో ఉందా మనకి, ఇగో A1 ఏ B1 ప్లస్ ఇగో చూడండి ఏ ఎక్స్ బి వై ప్లస్ సి, అంటే ఇదంతా ఏ వాల్యూ, ఇదంతా బి వాల్యూ, ఇదంతా సి వాల్యూ, ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ, ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ, ఎక్స్ వై కాన్స్టెంట్ టర్మ్ అనమాట. ఓకే, అర్థమైంది కదా. 3 లైన్స్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేసేద్దాం. తర్వాత బి మైనస్ సి వై, తర్వాత ప్లస్ ఏ మైనస్ సి ఈక్వల్ టు ఇది రాసేసాను L1, తర్వాత ప్లస్ L2 ఏముంది, బి మైనస్ సి ఎక్స్ ప్లస్ సి మైనస్ ఏ వై ప్లస్ బి మైనస్ ఏ. ఓకే, తర్వాత ప్లస్ నేను ఇది రఫ్ చేస్తాను, మీరు రాసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి ఖచ్చితంగా మీరు. ఓకే, లాంబ్డాలో రాయలేదు కదా, ఇక్కడ మనకి లాంబ్డా వాల్యూ వచ్చేది ఇక్కడ వస్తుంది లాంబ్డా వాల్యూ ప్లస్ లాంబ్డా 2 వాల్యూ ఎంత మనకి 1 కదా, 1 అన్నిటికి వాల్యూ 1. ఓకే, మనం రాసుకుంటాం లెక్క అని చెప్తున్నాను, అందుకే అంటే ఏం లేదు, ఒక పాస్ అవుతున్నాయా లేదా అనుకోవడం కోసం, దాని గురించి ఏం లేదు. ఈ కండిషన్ అనేది ఇంపార్టెంట్ మనకి. ఓకే, తర్వాత లాంబ్డా 3 వాల్యూ ఎంత మనకి 1 ఇంటూ L3 వాల్యూ ఎంత, సి మైనస్ ఏ ఎక్స్ ప్లస్ ఏ మైనస్ బివై ప్లస్ సి మైనస్ బి ఈక్వల్ టు మనకి ఏం రావాలా, 0 అనేది రావాలి. ఇది ఈక్వల్ టు 0. చూడండి లాంబ్డా 1 L1 వాల్యూ, లాంబ్డా 2 L2 వాల్యూ, లాంబ్డా 3 L3 వాల్యూ ఈక్వల్ టు 0. ఓకే, కండిషన్ ప్రకారం అయిపోయింది. 1 తో ఇదంతా ఇంటూ చేస్తే నాదేం మిగులుతుంది అంటే యువతలు ఏం మిగులుతుంది, ఏ మైనస్ బి ఎక్స్ ప్లస్ బి మైనస్ సి వై ప్లస్ ఏ మైనస్ సి. ఓకే, ప్లస్ 1 తో ఇదంతా ఇంటూ చేస్తే అదే మిగులుతుంది, బి మైనస్ సి ఎక్స్ ప్లస్ సి మైనస్ ఏ వై ప్లస్ బి మైనస్ ఏ కాన్స్టెంట్ టర్మ్ ప్లస్ 1 తో ఇదంతా ఇంటూ చేస్తే అదే మిగులుతుంది, 1 సి మైనస్ ఏ ఎక్స్ ప్లస్ ఏ మైనస్ బి ఇంటూ వై ప్లస్ సి మైనస్ బి ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ మనకి ప్రతి చోట ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ అనేవి ఉండే కాబట్టి ఎక్స్ వాల్యూలన్నీ అంటే సపరేట్ ఉండేది, ఎక్స్లు వైలు. ఇప్పుడు మనము ఒక ఈక్వేషన్ ఫామ్ లో చేసుకున్నాం, అంటే ఎక్స్లన్నీ ఒక పక్కకి, వైలన్నీ ఒక పక్కకి, కాన్స్టెంట్ టర్మ్లన్నీ ఒక పక్కకి. ఎక్స్ వాల్యూ ఏ మైనస్ బి ఎక్స్, తర్వాత ఇంకో ఎక్స్ వాల్యూ ఎక్కడ ఉంది, ఇక్కడ ఎక్స్ వాల్యూ, ఇక్కడ ఎక్స్ వాల్యూ ప్లస్ ఇక్కడ ప్లస్ లో ఉంది కాబట్టి మనకి ఇబ్బంది లేదనమాట. బి మైనస్ సి ఎక్స్ ప్లస్ ఇంకొక ఎక్స్ వాల్యూ సి మైనస్ ఏ ఎక్స్. ఓకే, ఎక్స్ వాల్యూస్ అయిపోయినాయి. ఇప్పుడు వై వాల్యూస్ బి మైనస్ సి వై ప్లస్ ఇంకొక వై వాల్యూ సి మైనస్ ఏ వై వాల్యూ, తర్వాత ప్లస్ తర్వాత ఇంకొక వై వాల్యూ ఏ మైనస్ బి వై. ఇప్పుడు కాన్స్టెంట్ టర్మ్లు అంటే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫార్ములేకి తెచ్చుకుంటారు అన్నమాట. అన్ని
ఎక్స్లన్నో పక్కకి వైలన్నో పక్కకి కాన్స్టెంట్ టర్మ్లు ఏముంటాయి మనకి ఇక్కడ a మైనస్ సి ప్లస్ తర్వాత b మైనస్ ఏ ప్లస్ తర్వాత సి మైనస్ బి ఈక్వల్ టు 0 అనేది రావాలి. ఇక్కడ గమనిస్తే మనకి ఇందులో ఎక్స్ ఏం చేయొచ్చు కామన్ అనేది తీయొచ్చు. ఇక్కడ మనకి ఈ 3 దాంట్లో మనకి ఎక్స్ లన్నీ కామన్ చేయొచ్చు కాబట్టి కామన్ తీసేద్దాం. అంటే ఏమొస్తుంది ఎక్స్ కామన్ తీస్తే ఇట్లా ఏ మైనస్ బి ప్లస్ బి మైనస్ సి ప్లస్ సి మైనస్ ఏ. చూడండి ఇక్కడంతా ఎక్స్ అనేది కామన్ తీసాం ప్లస్ ఇక్కడ వై అనేది కామన్ తీద్దామా ఇందులో వై కామన్ తీద్దాం. వై కామన్ తీస్తే బి మైనస్ సి ప్లస్ సి మైనస్ ఏ ప్లస్ ఏ మైనస్ బి. ఓకే ప్లస్ ఇంకా వై అయిపోయినాయి. ఇప్పుడు కాన్స్టెంట్ టర్మ్లకు వద్దాం. కాన్స్టెంట్ టర్మ్లు ఏముంటాయి ఇంకా వాటికి ఏం కామన్ ఉండవు కాబట్టి మనం అలాగనే రాసేస్తాం అనమాట. ప్లస్ సి మైనస్ బి ఈక్వల్ టు 0. ఓకే ఇక్కడ గమనిస్తే మనకి ఏంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను +2 - 2 నాకు ఆన్సర్ ఏం వస్తుందండి 0 కదా. ఓకే ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సల్ ప్లస్ బి మైనస్ బి క్యాన్సల్ ప్లస్ సి మైనస్ సి క్యాన్సల్. అంటే ఇవన్నీ క్యాన్సల్ అయిపోతే మనకి ఏముంటుంది 0 అంటే అక్కడ ఏమీ ఉండదు. అంటే ఇప్పుడు చూడండి అంటే ఇంకా మీరు చూడండి ఇక్కడ ప్లస్ ఏ మైనస్ ఏ అంటే ఇవన్నీ యాడ్ లో ఉన్నాయి కదా. ఇప్పుడు నువ్వు 2 + 4 + 3 ఇలా కలిపిన 3 + 2 + 4 కలిపిన ఏమొస్తుంది ఒకటే ఆన్సర్ వస్తుంది. కాబట్టి నువ్వు వీటినన్నింటినీ కలిపినప్పుడు క్యాన్సల్ అయిపోతాయి. ఎందుకు ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అనేది ఉంది. అంటే ఎక్స్ ఈక్వల్ టు వీటి పక్క మొత్తం ఏమొస్తుంది 0 ప్లస్ ఇక్కడ వై ఉంది కాబట్టి వై ఇది చూడండి ప్లస్ బి మైనస్ బి ప్లస్ సి మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సల్ అయిపోతాయి. మొత్తం క్యాన్సల్ అయిపోతే 0 అంటే 0 ప్లస్ ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ కూడా గమనించండి ప్లస్ ఏ మైనస్ ఏ ప్లస్ సి మైనస్ సి ప్లస్ బి మైనస్ బి క్యాన్సల్ 0 ఈక్వల్ టు 0. చూడండి ఇక్కడ గమనిస్తే 0 × ఎక్స్ 0 ప్లస్ 0 × వై 0 ప్లస్ 0 + 0 0 0 అంటే టోటల్ ఏమొచ్చింది 0. మనకి కాన్కరెంట్ అంటే ఇందాక కండిషన్ రాశాను ఒక అనవసరంగా పెడతానే పర్లేదులేండి. ఓకే ఇందాక అక్కడ రాశాను ఏంది మనకి 3 లైన్స్ సమ్మగానే వేస్తే అంటే λ1 L1 ఇది చూడండి ఇక్కడ రాశాను కదా మనకి మొత్తం 0 వస్తే ఏమవుతుంది కాన్కరెంట్ అంటే ఒకటే లైన్ మీద పాస్ అవుతున్నాయి అవన్నీ. అంటే అలా ఒకటే పాయింట్ మీద పాస్ అవుతున్నాయి అంటే దానికి అర్థమైంది ఆ పాయింట్ మనం ఈక్వేషన్స్ మొత్తం సబ్స్టిట్యూషన్ చేస్తే 0 వస్తుంది అని అర్థం. ఇక్కడ కూడా మనకి 0 వచ్చింది అంటే ఆ పాయింట్ లేకుండా అవన్నీ ఒకటే పాయింట్ మీద పాస్ అవుతున్నాయి అని చెప్పగలిగినాం అన్నమాట ఇప్పుడు. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఏమవుతాయి ఈ 3 లైన్స్ అంటే లైన్ 1 లైన్ 2 లైన్ 3 మొత్తం ఏమవుతాయి మనకి కాన్కరెంట్ అవుతాయి. therefore the given lines are concurrent. ఓకే అంతే అనమాట అయిపోయింది ఆన్సర్. ఏం లేదు వాటన్నిటిని ఈ కండిషన్ అర్థం కావాలి చూడబ్బా. ఈ కండిషన్ ఫస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేసిన తీరము అవన్నీ అప్లై చేసుకుంటే వెళ్ళిపోతే 0 వచ్చినాక మనకి కాన్కరెంట్ అయినట్టు అన్నమాట. ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్స్ లన్నీ కామన్ చేసాం కాబట్టి ఇలా ఓకే బ్రాకెట్ రాస్తే సరిపోతుంది. మనకి ఏమైంది మొత్తం 0 అనేది అయిపోయింది అనమాట. 0 అయిందంటే దానికి అర్థం కాన్ఫిడెంట్ అంటే ఫస్ట్ కండిషన్ మీద ఆ కండిషన్ ఈ ప్రాసెస్ గానే చేస్తే ఖచ్చితంగా ఇదే మెయిన్ పాయింట్ మనకి ఇక్కడ. ఓకే ఆ తీరం గానీ అర్థమైంది అనుకో మనకి ఆ 3 పాయింట్స్ మీద ఆ లైన్స్ అనేది వెళ్తుంది. కాబట్టి ద గివెన్ లైన్స్ ఆర్ కాన్కరెంట్ అనమాట. ఓకే స్టూడెంట్స్ నో డౌన్. ఓకే స్టూడెంట్స్ 13th క్వశ్చన్ అనమాట. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p అంటే p వాల్యూ కనుక్కోవాలి. ఓకే if the lines x plus p equal to 0 y plus 2 equal to 0 comma 3x plus 2y plus 5 equal to 0 are concurrent అంటే ఏంటి దానికి అర్థం కాన్కరెంట్ అంటే ఏం మాట్లాడుకున్నాం ఆ 3 లైన్లు ఒకటే పాయింట్ మీద పాస్ అవుతున్నాయి. ఇందాక మనకి 3 లైన్స్ ఇచ్చి అది కాన్కరెంట్ కాదా అని కనుక్కోమన్నారు. కానీ ఇక్కడ మాత్రం ఏం చెప్తున్నారు ఆ 3 లైన్స్ కాన్కరెంట్. మరి దాన్ని బేస్ చేసుకొని p వాల్యూ కనుక్కోండి. అసలు కాన్ఫిడెంట్ అంటే ఒక పాయింట్ మీదనే టచ్ అవ్వకుండా వెళ్తున్నాయి అంటే ఆ 3 లైన్స్ ఒకటే పాయింట్ మీద ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. కానీ ఆ ఇంటర్సెక్ట్ అవుతున్న పాయింట్ మనకు చెప్పట్లేదు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది కానీ ఇంటర్సెక్ట్ అయితే అవుతున్నాయి. మరి ఆ ఇంటర్సెక్ట్ అవుతున్న కండిషన్ బేస్ చేసుకొని మనము ఈ ఈక్వేషన్ ఉన్న p వాల్యూ కనుక్కోమంటున్నారు. అర్థమైందా
మనకి 12వ క్వశ్చన్ ఏంది, మనకి ఇచ్చిన 3 లైన్స్ కాన్కరెంట్ కాదా అని ప్రూవ్ చేయమన్నారు. కానీ ఇక్కడ కాన్కరెంట్ అంటే వాళ్ళు చెప్తున్నారు ఆ మూడు లైన్లు ఒకటే లైన్ మీద పాస్ అవుతున్నాయి. అలాగైతే ఇచ్చిన ఈక్వేషన్ లో ఒక పీ వాల్యూ కనుక్కోండి అని చెప్పడం జరుగుతుంది. మరి ఎలా కనుక్కోవాలి? గివెన్ ద లైన్స్ 3 లైన్లు రాస్తాం. ఇక్కడ మీరు బాగా గమనిస్తే నేను ఏం చెప్పాను, ఈ 3 లైన్లు ఒకటే పాయింట్ మీద పాస్ అవుతున్నాయి. వాళ్ళే చెప్పడం జరిగింది కాన్కరెంట్ ఆర్ కాన్కరెంట్. ఓకే, మరి దానికి అర్థం ఏంది, ఇక్కడ ఏదో ఒక పాయింట్ ఉందబ్బా, ఆ పాయింట్ ఎక్స్ వై వాల్యూ ఇందులో ఈక్వేషన్ కి ఫాలో అవుతుంది, ఇందులో ఈక్వేషన్ కి సబ్స్టిట్యూషన్ చేస్తే 0 అనేది వస్తుంది కదా. బాగా వినండి, ఈ మధ్యలో ఉన్న పాయింట్ 3 లైన్లకి మనకి ఈ 3 లైన్స్ కి ఏమొస్తుంది, సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే 0 అనేది రానికి అవకాశం ఉంటుంది ఆ పాయింట్. మరి ఇప్పుడు చూడండి, అంటే ఈ 3 లైన్స్ మనకి సమానమే, అందులోని ఎక్స్ వాల్యూ వై వాల్యూ సమానమే అని అర్థం అనమాట. మరి ఇప్పుడు గివెన్ ద లైన్స్ ఎక్స్ ప్లస్ పి ఈక్వల్ టు 0, వై ప్లస్ 2 ఈక్వల్ టు 0, 3x ప్లస్ 2y ఈక్వల్ టు 0, అంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూ మనం ఏమన్నా తీసుకోవచ్చు. మరి ఇక్కడ మనకి పి వాల్యూ కావాలి. పి వాల్యూ కావాలంటే ఇక్కడ మనకి ఏం కావాలండి, ఎక్స్ వాల్యూ ప్లస్ చేసిన అవతల పోతే మైనస్ అవుతుంది, అప్పుడు పి వాల్యూ వస్తుంది ఈజీగా. ఓకే, మరి ఎక్స్ కనుక్కోవాలంటే మనకి ఏం తెలియాలి, చూడండి ఇక్కడ ఏమో మళ్ళీ వై వాల్యూ ఉంది, అంటే ఎక్స్ వాల్యూ తెలియాలి. ఇక్కడ ఎక్స్ వాల్యూ తెలియాలంటే ఇక్కడ ఏం తెలియాలి, మనకి వై వాల్యూ తెలియాలి. ఒకదానికి లింక్, ఎందుకు ఆ కాన్కరెంట్, ఇంకా 3 ఒకటే లైన్ మీద పాస్ అవుతున్నాయి, ఇంకా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఓకే, కాబట్టి ఇందులోని వై వాల్యూ బాగా వినండి, చెప్పేస్తున్నాను ఆన్సర్. ఇందులోని వై వాల్యూ అంటే ఎక్కడ ఉంది, +2 కదా, అవతల పోతే ఏమవుతుంది -2. ఆ వై వాల్యూ తీసుకొని ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఆ ఎక్స్ వాల్యూ తీసుకొని ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే పి వాల్యూ వస్తుంది. ఓకే, సొల్యూషన్ రాశాను కదా. ఇక్కడ చూడండి, ఈక్వేషన్ 2 ఏముంది, y ప్లస్ 2 ఈక్వల్ టు 0 కదా. ఏమొస్తుంది మన కండిషన్, +2 అవతల పోతే -2, అంటే y ఈక్వల్ టు -2. ఓకే, సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు -2 ఇన్ ఈక్వేషన్ 3. ఓకే, ఈక్వేషన్ 3 లో ఎందుకు, ఇక్కడ y సబ్స్టిట్యూషన్ చేస్తే x వస్తుంది. కాబట్టి ఈక్వేషన్ 3 ఏముంది మనకి, 3x ప్లస్ 2y ప్లస్ 5 ఈక్వల్ టు 0. 3 ఇంటూ ఎక్స్ వాల్యూ తెలియదు కాబట్టి అలాగనే 2y వాల్యూ ఎంత మనకి, -2 ప్లస్ 5 ఈక్వల్ టు 0. 3x ప్లస్ ఇక్కడ చూడండి, ప్లస్ ఇంటూ -2 2 4 ప్లస్ 5 ఈక్వల్ టు 0. 3x ఇక్కడ బిగ్ సింబల్ ఏముంది, ప్లస్ లో కల్లా 4 పోతే +1 అనమాట. ఎందుకు, 5లో నుంచి 4 పోతే 1 ఉంటుంది, ఈక్వల్ టు 0. -1 అవతల పోతే +1 అవతల పోతే -1. ఇక్కడ ఎక్స్ పక్కన మనకి ఏం చేస్తుంది, 3 ఇంటూ అవతల పోతే డివైడెడ్ బై, అంటే ఎక్స్ ఈక్వల్ టు -1/3. మనకి ఏం కావాల్సింది, ఎక్స్ వాల్యూ వై వాల్యూలో కాదు, టీ వాల్యూ. మరి ఇది ఎందుకు అనుకున్నాం అంటే ఆ రెండు ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మిగతా కండిషన్ల మీద వస్తుంది. ఓకే, సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈక్వల్ టు -1/3 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏముంది, ఎక్స్ ప్లస్ పి ఈక్వల్ టు 0. మనకి పి వాల్యూ కావాలి. ఎక్స్ వాల్యూ ఎంత, -1/3 ప్లస్ పి ఈక్వల్ టు 0. -1/3 మైనస్, చూడండి -1/3 ఇక్కడ ఏం చేస్తుంది, మైనస్ చేస్తుంది, అవతల పోతే ప్లస్ అవుతుంది, అంటే పి ఈక్వల్ టు 0 ప్లస్ 1/3. ఇంకా 0తో యాడ్ చేస్తే ఇంకా అదే ఉంటుంది, కాబట్టి పి వాల్యూ ఎంత, 1/3 అనమాట. ఆన్సర్ అంతే, ఇంకా అయిపోయింది. దేర్ఫోర్ పి ఈక్వల్ టు 1/3 అంతే. ఇక్కడ అదే పి వాల్యూ కనుక్కోండి, వాళ్ళు ఇచ్చిన కండిషన్ ఒకటే పాయింట్ మీద పాస్ అవుతుంది కాబట్టి మనం ఏం చేసాము, ఇంకా 3 లైన్స్ లో ఉన్న ఎక్స్ వాల్యూ వై వాల్యూ సమానం అవుతాయి కాబట్టి మనం ఏం చేసినాం, ఇంకా డైరెక్ట్ అన్ని 3 ఈక్వేషన్లు ఉపయోగించి పి వాల్యూ కనుక్కోవడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్. ఓకే స్టూడెంట్స్, ఎక్సర్సైజ్ 9.0 సెక్షన్ 1 14th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. Find the area of the triangle formed by the following straight line which and the coordinate axis. అసలు ఇక్కడ ఏంటి క్వశ్చన్ చూడండి, కొంచెం డిఫికల్ట్ గానే ఉండొచ్చు మీకు. Find the area of the triangle of the following the straight line of the coordinate axis. Axis అంటే మనకి x axis, y axis, x dash, y dash కదా. అంటే యాక్సిస్ మీద ఒక లైన్ అనేది వెళ్తుంది. ఈ లైన్ వెళ్తున్నప్పుడు మనకి యాక్సిస్ మీద మాత్రం పోతున్నప్పుడు మాత్రమే మనకు ఒక లైన్ అనేది ఏర్పడుతుంది, ఒక ట్రయాంగిల్ అనేది ఏర్పడుతుంది. యాక్సిస్ మీద మాత్రమే చూడండి, ఇది ఒక రైట్ ట్రయాంగిల్. మరి అలాగైతే ఇక్కడ మనకి 2 ఈక్వేషన్లు ఇవ్వడం జరిగింది. అంటే ఓకే, ఫస్ట్ చెప్తున్నాను, ఇది ఫస్ట్ డయాగ్రామ్, మీరు డయాగ్రామ్ వేసుకోండి ఇప్పుడే. అంటే x -
4y ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఈ లైన్ ఈక్వేషన్ అనమాట. అవునా, ఎప్పుడు ఈక్వేషన్ చేస్తాం. మరి వీటి పాయింట్స్ కనుక్కోవాలనుకుంటే ఎలా? చూడండి, గుర్తుపెట్టుకోండి, ఎక్స్ వాల్యూ మనకి ఈక్వేషన్ లో ఉన్నప్పుడు అంటే మనకి ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది కదా, అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ కావాలి, వై వాల్యూ, ఇక్కడ ఎక్స్ వాల్యూ వై వాల్యూ కావాలనుకుంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్స్ వాల్యూ ఆ ఈక్వేషన్ లోని మైనస్ సి బై ఏ చేస్తే మనకి ఈ ఎక్స్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ అదే ఈక్వేషన్ లోని వై వాల్యూ కావాల మైనస్ సి బై బి చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, కండిషన్, ఈ రెండు కండిషన్లు గుర్తుపెట్టుకోండి. ఎక్స్ వాల్యూ కావాలనుకుంటే ఈక్వేషన్ అంటే ఈక్వేషన్ ఇచ్చి మనకి ఎక్కడ పాయింట్స్ టచ్ అవుతున్నాయని కనుక్కోవాలనుకుంటే ఆ ఈక్వేషన్ లోని మైనస్ సి బై ఏ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది, మైనస్ సి బై బి చేస్తే వై వాల్యూ వస్తుంది. ఓకే, ఇంకా అయిపోయింది, అది పక్కన పెట్టేస్తుంది. మరి ఇప్పుడు ఈ యాక్సిస్ మీద ఒక లైన్ పోతుంది, అలా పోతున్నప్పుడు మనకు ఒక రైట్ ట్రయాంగిల్ ఏర్పడుతుంది. ఆ రైట్ ట్రయాంగిల్ ఏరియా కనుక్కోమని చెప్పడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా సరే ఒక ఫార్ములా, చాలా ఫార్ములాస్ ఉన్నాయండి దీంట్లో, థీరమ్స్ ఉన్నాయి, ఫార్ములాస్ ఉన్నాయి, కాబట్టి నోట్స్ లో పర్ఫెక్ట్ గా రాసుకోండి, ఫైనల్ ఎగ్జామ్ లో ఈజీగా ఉంటుంది. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ బై ద స్ట్రైట్ లైన్ ax plus by plus c ఈక్వల్ టు 0 విత్ కోఆర్డినేట్ యాక్సిస్. ఎప్పుడు ఈ ఫార్ములా మాట్లాడాలి మనము? యాక్సిస్ మీద మాత్రమే పాస్ అవుతూ ఒక ఈక్వేషన్, ఆ లైన్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే మనము ఈ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక్కోవాలనుకున్నప్పుడు మాత్రమే c²/2 మాడ్యులస్ a ఇంటూ b. బాగా వినండి, 3 కండిషన్లు ఉన్నాయి. ఆ లైన్ అనేది యాక్సిస్ మీద పాస్ అవ్వాలి, అంటే ఎక్స్ వై, మళ్ళా ఆ లైన్ కి ఈక్వేషన్ అనేది ఉండాలి, మళ్ళా ఈక్వేషన్ తో పాటు ఇక్కడ మనకి రైట్ ట్రయాంగిల్ చేస్తుండాలి. అప్పుడే మనం డైరెక్ట్ ఈ ఫార్ములా ఉపయోగిస్తే, ఈ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఉపయోగిస్తే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. అది ఫస్ట్ డయాగ్రామ్ అన్నమాట. చూడండి, ఇక్కడ గివెన్ ద లైన్, ఫస్ట్ ఈక్వేషన్ రాశాను. ఇక్కడ మనము సి వాల్యూ, ఏ వాల్యూ, బి వాల్యూ కనుక్కున్నాం. ఈక్వేషన్ ఏంటి మనకి? ax ప్లస్ by ప్లస్ సి కదా, ఈక్వల్ టు 0. ఏ వాల్యూ ఎంత? ఇక్కడ ఏం లేదు, ఏ వాల్యూ 1 కదా, బి వాల్యూ మైనస్ ఉంటే ఖచ్చితంగా డినోట్ చేయాలనుకున్నాను, -4. సి వాల్యూ ఎంత? 2. ఓకే, సబ్స్టిట్యూషన్ చేద్దామా? c² అంటే 2² బై 2 ఇంటూ మాడ్యులస్. మాడ్యులస్ అంటే ఎందుకనంటే ఎప్పుడు నెగిటివ్ లో వస్తే మనకి అది కుదరదు కాబట్టి మాడ్యులస్ అనేది చేస్తాం. మాడ్యులస్ లో మనకి నెగిటివ్ నెంబర్ కూడా పాజిటివ్ నెంబర్ అవుతుంది. ఏ వాల్యూ ఎంత? 1 ఇంటూ బి వాల్యూ ఎంత? -4. ఓకే, చూడండి ఫార్ములా అప్లై చేశాను. వాల్యూస్ 2² అంటే 4 కదా, 4 బై 2 ఇంటూ 4 1 4 అంటే -4. ఓకే, 4 బై 2 ఇంటూ మనకి నెగిటివ్ నంబర్ ఉన్న నెగిటివ్ నంబర్ మాడ్యులస్ లో ఉంటే ఏమవుతుంది? పాజిటివ్ నే అవుతుంది, కాబట్టి పాజిటివ్ ని ఇంటూ 4. ఓకే, 4 4 క్యాన్సల్, 1/2 స్క్వేర్ యూనిట్స్. అయిపోయింది ఆన్సర్, ఇంకా అంతే. ఇంకా ఓకే, ఆన్సర్ అయిపోయింది, స్క్వేర్ యూనిట్స్. ఓకే, ఇప్పుడు రెండోది అనమాట. సేమ్ రెండోది కూడా అంతే. ఇప్పుడు ఈక్వేషన్ అనేది చేంజ్ చేసుకున్నాం. మళ్ళీ రెండో దానికి డయాగ్రామ్, ఈ ఒక లైన్ అనేది ఈక్వేషన్ అనేది మనకి ఇప్పుడు 3x - 4y + 2 అనమాట. ఓకే, మరి ఈ లైన్ ఈక్వేషన్ యాక్సిస్ మీద పోతుంది, అంటే x యాక్సిస్ మీద y యాక్సిస్ మీద పోతుంది. అప్పుడు రైట్ ట్రయాంగిల్ ఏమవుతుంది మనకి? ఇది అవుతుంది కదా. మరి ఇప్పుడు దీని ఏరియా అనేది కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? సేమ్ ఫార్ములా అదే. ఎప్పుడు ఈక్వేషన్ లైన్ అలాగే యాక్సిస్ మీద పోతున్నప్పుడు మాత్రమే మనము దీని ఫార్ములా ఉపయోగిస్తే దాని లోపల ఉన్న ఏరియా అనేది వస్తుంది అనమాట. ఓకే, అని ఇంకో మెథడ్ లేదంటే ఉంది, చాలా ఉంటాయి, కానీ ఈ కండిషన్స్ మీద, ఈక్వేషన్స్ మీద ఉన్నప్పుడు ఈ లెసన్ లో ఇలానే వాడాలి. ఓకే, సి గివెన్ ద లైన్ రాసేసాం. ఏ వాల్యూ ఎంత ఇక్కడ కంపేర్ చేస్తే ఈక్వేషన్ కి 3, బి వాల్యూ ఎంత? -4, సి వాల్యూ ఎంత? ఈక్వల్ టు 12. ఓకే, ఇక్కడ 12 రావాల్సింది క్వశ్చన్ లో, నేను తప్పు రాశాను, 12. ఓకే, ఇక్కడ చూడండి ఫార్ములా అప్లై చేద్దాం. c² అంటే ఎంత? 12², 2 ఇంటూ మాడ్యులస్. ఏ వాల్యూ ఎంత? 3 ఇంటూ బి వాల్యూ ఎంత? -4. ఓకే, మాడ్యులస్ 12² అంటే 144 బై 2 ఇంటూ 4. ఇక్కడ చూడండి 3 4 12, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, మాడ్యులస్ -12 అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఇందాక నేను మాట్లాడుకున్నాం 12² అంటే 144. ఇక్కడ చేంజ్ చేద్దాం, 144 2 ఇంటూ -12 అంటే దానికి అర్థమైంది మాడ్యులస్ లో 12 అనమాట, కాబట్టి 12. ఓకే, ఇక్కడ చూస్తే గమనిస్తే క్యాలిక్యులేషన్ చేయొచ్చు. 12 1 12. ఓకే, అంతేలేండి, 12/2 అనమాట. మళ్ళా 2 1 2 6 అంటే 6 స్క్వేర్ యూనిట్స్. అర్థమైందా? ఈ ఫార్ములా ఎప్పుడు ఉపయోగించాలంటే ఇంకా ఆన్సర్ అయిపోయింది 6. ఇక్కడ ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి, యాక్సిస్ మీద పోవాలి,
అలాగనే ఆ ఈక్వేషన్ అనేది ఉండాలి. ఓకే, ఈక్వేషన్ యాక్సిస్ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు డైరెక్ట్ ఈ ఫార్ములా ఉపయోగిస్తే సరిపోతుంది. దీన్ని ఇంకొక విధంగా 2-3 విధాలకు కూడా చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్.